अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम। नामस्मरण। मंगलं 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 कृष्ण विष्णु मंगलं कृष्ण विष्णु मंगलं 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 कृष्ण विष्णु मंगलं कृष्ण विष्णु मंगलं तारकं परात्परं तारकं परात्परं राम राम मंगलं राम राम मंगलं तारकं परात्परं राम राम मंगलं राम राम मंगलं कलिहरं मलहरं कलिहरं मलहरं त्रिशूलधारि मंगलं त्रिशूलधारि मंगलं कलिहरं मलहरं त्रिशूलधारि मंगलं त्रिशूलधारि मंगलं जयकरं भयहरं जयकरं भयहरं शिवगौरी मंगलं शिवगौरी मंगलं सुखकरं शुभप्रदं सुखकरं शुभप्रदं सुब्रह्मण्यमंगलं सुब्रह्मण्यमंगलं रक्षितं सुरक्षितं
రక్షితం సురక్షితం సురనాయకమంగళం సురనాయకమంగళం మారుతిం 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 హనుమతే మంగళం హనుమతే మంగళం జయకరం భయహరం శివగౌరీ మంగళం సుఖకరం శుభప్రదం సుబ్రహ్మణ్య మంగళం రక్షితం సురక్షితం సురనాయక మంగళం మారుతిం మారుతిం హనుమతే మంగళం హనుమతే మంగళం 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 కృష్ణ విష్ణు మంగళం కృష్ణ విష్ణు మంగళం తారకం పరాత్పరం తారకం పరాత్పరం రామ రామ మంగళం రామ రామ మంగళం రామ రామ మంగళం. హరి ఓం. ఇతరులు మనతో ఎలా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి అనేటటువంటి ఆలోచన మన మనసులలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇతరులు ఏ పద్ధతిలో మనతో వ్యవహరిస్తే బాగుంటుంది, మనకు హాయిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము ఎక్కువగా చింతించడము జరుగుతూ ఉంటుంది. ఇతరులు మనతో మనసు విప్పి మాట్లాడాలని, మనల్ని చూడాలని, సరిగ్గా చూడాలని, బాగా చూసుకోవాలని, మనతో హాయిగా ఉండాలని, మనతో చక్కగా సమయాన్ని గడపాలని, మంచిగా కాలక్షేపము చేయాలని, మనకు సహాయము అందించాలని, ఏవేవో చేసి పెట్టాలని, ఇంకేవో అందించాలని, తెచ్చిపెట్టాలని, మనకు ఉన్నదున్నట్లు విషయాలు చెప్పాలని, సత్యంగా ఉండాలని, నిజమే చెప్పాలని, మనం చెప్పినట్లు చేస్తూ ఉండాలని, ఇలాగా మనల్ని మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతూ వస్తుంది. ఈ విధంగా ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. వేరే వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇప్పటిదాకా అనుకున్నాం కదా ఎన్ని విషయాలు, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం వేరే వాళ్ళ గురించి. ఎందుకు అనుకుంటూ ఉంటామనంటే మనకు ఒక విషయం బాగా రూఢిగా నిలిచిపోయింది మనసులో. ఏమిటది? ఇతరుల ప్రవర్తనలో, వాళ్ళు నడుచుకునేటటువంటి పద్ధతిలో, మనతో వ్యవహరించేటటువంటి తీరులో మన సుఖముంది, మన శాంతి ఉంది. మన శాంతి, మన సుఖము ఎక్కడున్నాయి? మనలో కాదు, మనలో కనపడతాయి, అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇతరులు గనక సరిగ్గా ఉంటే, ఇదిగో ఇప్పటిదాకా అనుకున్నామే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని, ఇవన్నీ ఇలా కనుక ఉండేటట్లయితే నాకు సుఖంగా ఉంటుంది, నాకు శాంతంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. ఇది ఒక అభిప్రాయం. అది సరైన అభిప్రాయమా అంటే కాదు. ఎందుకనంటే కాదు అని మన జీవితమే చెప్తుంది అది. ఎందుకనంటే వాళ్ళు ఎలా వ్యవహరించాలి అనేటటువంటిది మన చేతుల్లో లేనటువంటి విషయం, మన ఆధీనంలో స్వాధీనంలో లేనటువంటి విషయం.
కానీ మనం ఊహించుకోవచ్చు, రూపకల్పన చేసుకోవచ్చు, మానసికంగా రచించుకోవచ్చు వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేసి. ఈ రచనని వాళ్ళు అంగీకరిస్తారో లేదో మనకు తెలియదు. మన సుఖం మటుకు వాళ్ళ చేతుల్లో ఉంది, అంటే వాళ్ళ నడతలో ఉంది. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలంటే ఇదిగో వీళ్ళందరూ ఇలాగా నేను అనుకున్నట్లు గనక ఉంటే అప్పుడు నేను సుఖంగా ఉంటాను. ఈ విధంగా మనం మన మనసు లోపల నిలకడగా చేసేసుకున్నాం ఈ అభిప్రాయాన్ని. అది సరి అయిందో కాదో, మనకు మేలు చేస్తుందో లేకపోతే మనకి ఏవేమిటి అనవసరమైనటివి అన్నీ కల్పిస్తుందో మనకు తెలియదు. మనం మటుకు నిలబెట్టుకున్నాం ఇటువంటి ఆలోచనని మనసులో పదిలపరుచుకున్నాం. దీని ద్వారా ఎక్కువసేపు మనసు నిండా ఆలోచనలన్నీ ఏమిటి అని అంటే వేరే వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నామో వాళ్ళకంతటి ఆసక్తి ఉందో అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళలా లేకుండా పోయేసరికి ఉంటే మనం సుఖంగా ఉంటాం, ఉంటే శాంతంగా ఉంటాం, ఉంటే సంతోషంగా ఉంటాం, బాగానే ఉంది. లేకుండా ఎప్పుడైతే ఉన్నారో, ఇప్పుడు మేము ఇందాక అనుకున్నటువంటివన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే చేయలేకపోయారో ఒక్కటి మటుకు తథ్యం ఏమిటి? బాధపడ్డాం. మనం బాధపడతాం, దిగులు చెందుతాం, వ్యధ చెందుతాం, కష్టపడతాం, మనోవేదనకు గురవుతాం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది మనస్సులో. ఎందుకు? మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఒక్కోసారి ఏం చేయబుద్ధి కాదు, ఏమిటిలాగా అనిపిస్తుంది. ఏమిటిలాగా అంటే నిజానికి మనల్ని అడగాలి వేరే వాళ్ళు, ఏమిటిలాగా, ఏమైంది నీకు అని. ఎందుకు? వాళ్ళు ఇలా ఉంటారు అనుకున్నానండి, వాళ్ళు ఉంటే అలాగ సరిగ్గా నేను అనుకున్నట్లు ఉంటే బాగుండేది కదండి, మరి వాళ్ళు లేరు, ఇప్పుడు నాకు బాధగా ఉంది. ఇప్పుడు నా బాధ తగ్గాలంటే నేనేం చేయాలి? వాళ్ళు సరిగ్గా ఉండాలి, వాళ్ళను సరిచేయాలి. నన్ను సరి చేసుకోవడం కాదు, నన్ను నేను సరి చేసుకోగలిగితే, సరి చేసుకునేటటువంటి అవగాహన కనుక ఏర్పడితే, ఆ జ్ఞానమే నాకు వస్తే నా బాధ వెంటనే తగ్గిపోవచ్చు. ఆ బాధ నుండి ఉపశమనం పొందేటటువంటి ప్రయత్నం నేను చేయవచ్చు. కానీ అలా కాదే, ఎందుకంటే నా ఆలోచన ఎలా ఉంది? వాళ్ళు సరిగ్గా వ్యవహరిస్తే నేను సుఖంగా ఉంటాను, శాంతంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఇప్పుడు మనం బాధపడడానికి వాళ్ళు అలా ఉండకపోవడం కారణమా, నేను వాళ్ళు అలా ఉండాలనుకోవడం కారణమా? సులభంగా ఏమనిపిస్తుందంటే వాళ్ళు అలా చేయడమే కారణం, వాళ్ళు అలా లేకపోవడమే కారణం అని అనిపిస్తుంది. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే మన పైన బాధ్యత లేదు కదా. మన సుఖానికి, సంతోషానికి, శాంతికి మనం బాధ్యులం కాదు. ఎంత బాగుందో, వేరే వాళ్ళు బాధ్యులు. కానీ వాళ్ళలా సుఖాన్ని ప్రసాదించే వరకు మనం బాధపడుతూ ఉంటాం. దానికి సంసిద్ధమే, దానికి రెడీ, ఏం పర్వాలేదు, ఎదురు చూస్తాం. కానీ బాధ నుంచి బయటపడతామా? పడం. ఎందుకు పడతాం? కింద పడతాం, మీద పడతాం, కానీ బయటపడం. ఎందుకు? ఎందుకంటే ఇంతే, వేరే వాళ్ళు, వాళ్ళ ప్రవర్తనలో సుఖం ఉంది, వాళ్ళు సరిగ్గా నడుచుకుంటే శాంతం ఉంటుంది. ఈ విధమైనటువంటి భావాలు లోపల నిలిచిపోయి ఉన్నాయి. ఇలా నిలిచిపోయి ఉండడం వలన మనకు అనవసరమైనటువంటి కష్ట పరిస్థితుల్ని మనమే కలిగించుకుంటాం సంబంధ బాంధవ్యాలలో వ్యవహరించేటప్పుడు. అందుకే ఆధ్యాత్మికంగా పరిష్కారాన్ని చూస్తే తప్ప ఈ విషయం నుంచి మనం బయటపడేటటువంటి వీలు కుదరదు, అవకాశం ఉండదు. ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయిందంట. ఏదో సర్దుబాటు కనుక జరిగితే ఉన్నంతలో కాస్త ఏదో పంచుకోవాలి, అలాంటిది ఏదో ఉంటాయి సర్దుబాట్లన్నీ. దానికోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక ఆయన వచ్చారు, ఏదో మీరు ఇలా పరిస్థితిలో ఉన్నారని, ఇంత మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేశాను మీ కంపెనీలో, 6 లక్షలు ఇన్వెస్ట్ చేశాను నేను, రిటైర్ అయిన తర్వాత హాయిగా పెన్షన్ వస్తుందని చెప్పేసి, డబ్బులు సరిపోతాయని చెప్పేసి, ఇప్పుడు చూడండి ఏమైపోయిందో, దివాలా తీసేసింది, ఇప్పుడు నా గతి ఏంటి తర్వాత, నేను ఎలాగా జీవించే తర్వాత అని చెప్పేసి అని అంటే ఆయన అన్నారట, ఇంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఈయన అనుకున్నారు, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉండేది అని అంటే ఏమో ఇంకెవరికన్నా ఇంతకంటే ఎక్కువ ఉందేమో అని ఈయన కొంచెం తగ్గిపోయారు, గట్టిగా మాట్లాడడం. తర్వాత ఇంకొక ఆయన లేచారు. ఆయన అన్నారట, నేను 4 లక్షలు దాచుకున్నాను,
మా అమ్మాయి పెళ్ళి ఖాయమైంది, ఆ అమ్మాయి పెళ్లి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి, చేసి పెట్టాలి. ఇప్పుడు ఈ సమయంలో నేను ఉద్యోగం చేసుకునే సమయంలో నువ్వు ఇలాగా దివాలా తీసేసి ఇట్లా ప్రకటిస్తే ఎట్లాగా? నీ ఏం కాను, నా పెళ్ళి ఏం కాను, మా అమ్మాయి పెళ్ళి ఏం కాను. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేది అన్నాడు. ఈయన కూడా ఆలోచించాడు. సరే, కొంచెం తగ్గాడు. ఆ సమయానికి ఇంకొక ఆయన లేచాడు. నా ఆపరేషన్ కోసం అని చెప్పి 2 లక్షలు దాచుకున్నాను, ఆపరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశారు డాక్టర్ గారు, ఆపరేషన్ ఇంకా చేయకపోతే నేనేమైపోతాను. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేది అన్నాడు. అరే ఏమిటిది? ఇంకొక ఆయన ఇలాగ మా అబ్బాయిని అమెరికా పంపించాలని పెట్టానని, ఇంకొక ఆయన ఇలాగే ఇంకోటో రకరకాలుగా చెప్పాడు. ఎవరు ఏం చెప్పినా కూడా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేది. ఏమిటది అని చెప్పేసి కొంతమంది లేచి అడిగారట. ఆయన అన్నట, నేనే కనుక డబ్బులు పెట్టుంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేది అన్నాడు. అంటే ఆయన డబ్బులు పెట్టలేదు. అందుకని ఎంతసేపు ఆయన స్థానంలో నుంచి, దృష్టిలో నుంచి చూస్తున్నాడు దాన్ని అంతా. అమ్మో మీరందరూ పెట్టారు, మీకు ఇంత పరిస్థితి వచ్చింది, నేను పెట్టుంటే నాకు ఎంతకంటే ఘోరమైన పరిస్థితి వచ్చాను. వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు. ఈయన స్వార్థంగా ఆలోచించేసుకుంటున్నాడు అంతే. వాళ్ళు పాపం బాధతో ఎలా ఎదుర్కోవాలని వాళ్ళంటూ ఉంటే ఈయన ధోరణి ఇందే. ఈయన బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు. స్వార్థపరులు ఎప్పుడూ అంతే. వేరే వాళ్ళ కష్టాలు కానీ బాధలు కానీ అర్థం కావు, చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. సంబంధములలో కూడా, సంబంధ బాంధవ్యములలో మనం ఇటువంటి వాళ్ళని కొందరిని ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎంతగానో యోచన చేస్తూ ఉంటాం. ఇంత సఖ్యతతో ఉన్నారు, ఇంత స్నేహంగా ఉన్నారు, ఇంత బాగా ఉన్నారు, ఏమిటి వీళ్ళ ఆలోచన ధోరణి ఇట్లా ఉందని. వాళ్ళ తత్వం అంతే. అది మనం అర్థం చేసుకోం. అది చేసుకోకపోతే ఇలా ఆశిస్తూనే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు మారుతారో, వాళ్ళల్లో ఎప్పుడు మార్పు వస్తుందో, వాళ్ళు ఎప్పుడు సరిగా వాళ్ళ నడతని చేసుకుంటారో, అప్పుడు నేను శాంతంగా ఉంటాను, అప్పుడు నేను సుఖంగా ఉంటాను అనుకుంటూ ఉండవచ్చు. ఎంతకాలం పడుతుందో, కాలమే అయిపోతుందో ఎవరికి తెలియదు, కాలం తీరుతుందో ఏమీ తెలియదు. ఇలా ఉంటుంది. అందుకని ఈ వ్యవహారాలలో కొన్ని సంబంధములు చాలా ఇక్కట్లను కలిగిస్తాయి, చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కొంతమందికి ఇలా చెబుతూ ఉన్నప్పుడు, మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడే అర్థమవుతుంది, ఓహో ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఎక్కడో అని. ఎందుకనంటే ఇవి నిజ జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి విషయాలు. ఏదో వేదిక ఇక్కడ ఉండవచ్చు, మీరు అక్కడ ఉండవచ్చు, ఇక్కడ కొంచెం అంతరం ఉండవచ్చేమో కానీ, డిస్టెన్స్ ఉండవచ్చేమో కానీ, యథార్థంగా మనం చూస్తే మన జీవితాలలో ఎదురయ్యేటటువంటి విషయాలే ఇవన్నీ కూడా. అంటే జీవితానికి, నిజ జీవితానికి, రోజు మనం గడిపేటటువంటి జీవితానికి అతి సామీప్యంలో ఉన్నటువంటి విషయాలు. కనుక ఎక్కడో ఎవరికో జరిగింది మనం అనుకుంటున్నామని కాదు, ఇక్కడ మన చుట్టూ జరిగేటటువంటి విషయమే ప్రపంచంలో. ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఎంతో కొంత మనం తెలుసుకుంటూనే ఉంటాం ఇప్పుడు జరిగేటటువంటి విషయాలు. అందుకని ఎప్పుడైతే మన సమస్యలు ఎందుకు కలుగుతున్నాయో, ఏ విధంగా ఎవరి యొక్క పద్ధతుల ద్వారా ఎలా మనకు కలుగుతున్నాయో కనుక తెలుసుకునేటట్లయితే, ఆ తెలుసుకోవడమే ఒక పరిష్కారం. తెలిస్తే ముందు మన ఆలోచన ధోరణి మారిపోతుంది. ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అర్థమైతే కదా. అది అర్థం కాకుండా ఉంటే మనం ఆశిస్తూనే ఉంటాం. అందుకని కొన్ని విషయాలు ఇటువంటివి కొంచెం పరిశీలన ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక కోవకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు ఏమిటి అని అంటే ఎంతసేపు కూడా వేరే వాళ్ళపైనే ఆధారపడి జీవిస్తుంటారు. భావపరంగా ముఖ్యంగా వీళ్ళు స్వార్థపరులు. అంతేకాదు, ఇంకొంచెం ఎక్కువ చెప్పాలంటే పూర్తి స్వార్థపరులు. దాంట్లో కూడా ఎలాగా అనంటే, వీరిని మామూలుగా ఏమని మనం పిలుచుకోవచ్చనంటే, కొంతమంది అంటూ ఉంటారు చూసారా, వాడుక భాషలో అంటుంటారు, అబ్బా వీళ్ళతో పెట్టుకుంటే తినేస్తారండి అని చెప్పేసి. తింటాడు లేకపోతే తింటారు అని అంటుంటారు చూసారా. అంటే తలకాయ తినేస్తారు. ఇవన్నీ తలకాయ నిజంగా తింటారా వాళ్ళు? అలా కాదు, వాళ్ళు ఇంకో రకంగా తింటారు, అది వేరే పద్ధతి. అందుకనే వీళ్ళని భక్షకులు అని అనుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంచెం చెప్పాలంటే మింగేస్తారు.
అంటే పీల్చి పిప్పి చేసేటటువంటి వాళ్ళు కానీ శక్తిహీనం చేసేటటువంటి వాళ్ళని ఖాళీ చేసేస్తారు. అలాంటి వాళ్ళని అనుకోవచ్చు. భక్షకులు అనుకుందాం ప్రస్తుతానికి, పూర్తి స్వార్థపరులు. రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ వీరికి వేరే వారి వద్ద నుండి, వేరే వారి యొక్క, వీరి పట్ల వేరే వారు ఎలా ఉండాలని కోరుకుంటూ ఉంటారట? ఆసక్తిని చూపెట్టాలి, అంటే అటెన్షన్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ అటెన్షన్ కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ గుర్తింపు ఉండాలి, ముఖ్యంగా ఆసక్తిగా ఉండాలి, వేరే వాళ్ళ ఆసక్తిని చూపెట్టాలి. రెండవది మెచ్చుకుంటూ ఉండాలి. ఒకటేమో ఆసక్తిని కలిగి ఉండాలి వేరే వాళ్ళు, రెండవది మెచ్చుకుంటూ ఉండాలి, మూడవది అన్నీ అంగీకరిస్తూ ఉండాలి. వీళ్ళు ఏం చేసినా, ఏం చేస్తూ ఉన్నా, ఏం చేయకపోయినా అన్ని అంగీకరిస్తూ ఉండాలి. వేరే వాళ్ళు అంగీకరించాలి, వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళు ఇది పొందాలనుకుంటున్నారు. తరువాత వేరే వాళ్ళు వీళ్ళని ప్రేమించాలి. వీళ్ళకి ఏమేం కావాలి, వీళ్ళ లక్ష్యం ఏమిటి? ఆసక్తిని చూపెట్టాలి, మెచ్చుకోవాలి, అంగీకరించాలి. అంటే వీళ్ళు ఏం చేసినా అప్రూవ్ చేయాలి వేరే వాళ్ళు, అప్రూవల్ కావాలి వేరే వాళ్ళది. వీళ్ళు తెచ్చుకుంటారు, దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు. అప్రూవల్ కావాలి, అంగీకారం తెలపాలి, అంగీకరించాలి, ప్రేమించాలి. ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి. ఇవి వీళ్ళు పొందాలనుకుంటారు. ఎవరైనా పొందాలనుకోవడంలో తప్పులేదండి ఇవి. ఎందుకంటే వేరే వాళ్ళకి మన పట్ల ఆసక్తి ఉంది అని అంటే అది కొంచెం బాగా అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారు అంటే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారన్నా, మంచి భావం మన పట్ల కలిగి ఉన్నారన్నా మనకు బాగా ఉంటుంది. అంగీకరిస్తున్నారు మనం చేసేవన్నీ అన్నా బాగుంటుంది. కానీ ఇది సరిగ్గా ప్రవర్తిస్తే లభ్యమవుతాయి. మన నడత మంచిగా ఉంటే, మన వ్యవహారం బాగుంటే వేరే వాళ్ళ నుంచి ఇవన్నీ లభిస్తాయి. కానీ వీళ్ళేమిటి అని అంటే, ఈ భక్షకులు అనేటటువంటి వాళ్ళకి ఆలోచన పద్ధతి కొంచెం తలకిందులుగా ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ చాలా పరిశోధనలు చేసి రిలేషన్షిప్స్లో, సంబంధములలో కనుగొన్నటువంటి విషయం ఏమిటంటే, వీళ్ళందరిది కూడా కంట్రోలింగ్ బిహేవియర్ అంటారు. అంటే వేరే వాళ్ళని కట్టుబాటులో ఉంచుకునేటటువంటి నడత, నియంత్రణలో ఉంచుకునేటటువంటి నడత. ఎంతసేపు కంట్రోల్ చేద్దాం, కంట్రోల్ చేద్దాం, కంట్రోల్ చేద్దాం, నియంత్రణలో ఉంచుకుందాం వేరే వాళ్ళని. ఎందుకు నియంత్రణలో ఉంచుకోవాలి వేరే వాళ్ళని? ప్రేమను పొందాలి, మెప్పును పొందాలి, అంగీకారాన్ని పొందాలి, వేరే వాళ్ళు అంగీకరించాలి ఏం చేసినా. ఆసక్తిని చూపెట్టాలి, ఆసక్తి ఉండాలి వేరే వాళ్ళకి. ఈ విధంగా ఇవన్నీ ఉండాలి. కావున కంట్రోల్ చేసుకుంటే, వాళ్ళని కంట్రోల్ చేస్తే మనకి ఇవన్నీ లభ్యమవుతాయి. అందుకే ఆలోచన తలకిందులుగా ఉంది అన్నది. మామూలుగా వ్యవహరిస్తే అందరూ ఇస్తారండి, ఎవరైనా ఇస్తారు. ఇవి మంచి నడత ఉండి బాగా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటే ఆపుకోలేకుండా మెచ్చేసుకుంటారు వేరే వాళ్ళని. ఎవరైనా కూడా బాగా ఉంటే మనం కూడా అలానే చేస్తుంటాం. వేరే వాళ్ళు మంచి నడత కానీ ఏదన్నా బాగా కనుక చేసేటట్లయితే మనమే మెచ్చుకుంటాం, మనమే ఆసక్తిని చూపెడతాం, మనమే ప్రేమిస్తాం, అంగీకరించేస్తాం. వెంటనే చెప్పక ముందే కూడా అంగీకరిస్తాం చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళ నడత మనకు తెలుసు కనుక అలాంటి పరిస్థితి ఉదయిస్తుంది. కానీ వీళ్ళ ఆలోచన పద్ధతి తలకిందులుగా ఉంది. కావున వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు. కానీ కంట్రోల్ చేయడానికి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి అదొకటే తెలుసు, ఇవి పొందాలంటే కంట్రోల్ చేయాలి, నియంత్రణలో ఉంచుకోవాలి. తలకిందులుగా ఎలాగో ఉంది కనుక ఆలోచన సరళి. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళ పద్ధతి వేరు. ఎలా ఉంచుకోవాలి నియంత్రణలో? మొట్టమొదటి విషయం మనం చూస్తుంటాం. ఇది మనకు మన పై అధికారుల దగ్గర నుంచి కానీ, క్రిందగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ, సంబంధాలలో కుటుంబంలో ఉండేవాళ్ళు కానీ, స్నేహితుల దగ్గర కానీ, వేరే చోట సంఘంలో చరించేటటువంటి చోట కానీ ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఒకటో రెండో ఎక్కడో ఒక చోట ఎవరిలో ఒకరిలో కనపడుతూ ఉంటాయి. మనలో కూడా కనపడచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు అంగీకరించాలి వేరే వాళ్ళు. సులభమైనటువంటి పద్ధతి ఏమిటి వీళ్ళు ఉపయోగించేది? మొట్టమొదటి పాయింట్, కోపగించుకోవడం. కోపగించుకుంటారు. కోపగించుకునేటప్పటికీ ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వచ్చింది లేదా, సరే 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 మనం చూడమా, ఇవి మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక కంట్రోలింగ్ బిహేవియర్ పాయింట్ నెంబర్ 1.
కోపగించుకుంటారు. ఆ కోపం ఎప్పుడైతే వచ్చేసిందో, ఉగ్రంగా ఎప్పుడైతే ప్రవర్తించారో, క్రోధాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేశారో, ఇంకా వీళ్లకు అనుకున్నది నెమ్మదిగా సాధించుకోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. ఈ విధంగా రెండవ విషయం, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఈ పద్ధతే తెలుసు, ఎలాగా వేరే వాళ్ళ యొక్క సమ్మతిని పొందాలి, అంగీకారాన్ని పొందాలి, వాళ్ళు ఎలా అంగీకరిస్తారు, వాళ్ళు ఎలా ఆసక్తి కనబరుస్తారు, ఎలా ప్రేమిస్తారు, లేదా ఎలాగా మనం చేసేదానికి సై అంటారు అని అంటే నిందిస్తారు. రెండవ పాయింట్ నిందించడం, నిందలు మోపడం, నిందించడం. నీ వల్ల జరిగింది ఇదంతా, నువ్వే కారణం, నువ్వే చేసి ఉంటావు, నువ్వే చేసావు ఇదంతా. అరే ఇదొక పద్ధతి అన్నమాట. ఇలా నింద ఎప్పుడైతే మోపడం జరుగుతూ ఉందో కంట్రోల్ చేయడం, కావాల్సింది పొందడం. వేరే వాళ్ళు చాలా న్యాయబద్ధంగా వీళ్ళతో చరిస్తూ ఉండొచ్చు, ప్రేమను అందిస్తూ ఉండవచ్చు, కానీ వీళ్ళకి అదంతా కూడా తెలియదు, వీళ్ళు పట్టించుకోరు దాన్ని, వీళ్ళకి తెలిసింది ఇదే పద్ధతి. మూడవ విషయం, విమర్శిస్తారు, ఖండిస్తారు. ఏం చెప్పినా ఇలా చేద్దాం, ఏం అక్కర్లేదు, ఇదేం బాగలేదు, ఈ పద్ధతి ఏం బాగలేదు, ఖండించడం అన్నమాట, విమర్శించడం. ఇలా చేస్తారు. దీని ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది ఉంటారు ఇరిటేషన్ అంటూ ఉంటారు, చూసారా, ఇరిటేటెడ్ బిహేవియర్ చూపెడుతూ ఉంటారు. చిరుచిరులాడడం, కోపంతో రెచ్చిపోవడం, రేగిపోతూ రెచ్చిపోతూ ఉంటారు ప్రతిదానికి. ఎందుకనంటే వాళ్ళకి తెలిసి ఇలా రెచ్చిపోయి రేగిపోతే వేరే వాళ్ళు ఇంకా ఊరుకుండిపోతారు, మనకు కావాల్సినవన్నీ లభ్యమవుతాయి, అందుకని చెప్పేసి రేగిపోవడం, రెచ్చిపోవడం. ఇదొకటి. కారణం ఉన్నా లేకున్నా, ఎక్కువగా వీళ్ళకి కారణాలే ఉండవు అసలు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎందుకు నువ్వు రెచ్చిపోతున్నావు, రేగిపోతున్నావు అంటే చెప్పరు, చెబితే అయిపోతుంది. చెబితే ఏముంది, ఇంక అక్కడ ఏమన్నా ఉంటే కదా అక్కడ చెప్పడానికి, ఏదో ఒకటి చూపెడతారు, చూపెట్టి ఇంకా రేగిపోవడం, రెచ్చిపోవడం, ఇంకెలాగిపోవడం, అంతే. వేరే వాళ్ళు ఇంకంతే, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని చెప్పేసి వీళ్ళకి కావాల్సినవి ఏమిటి, ఆ ప్రేమ కావాలి, ఆసక్తికరంగా ఉండాలి, ఆసక్తిని చూపెట్టాలి, అంగీకారాన్ని తెలపాలి, మెచ్చుకోవాలి, ఇంతే. నయానో భయానో ఇలా చేసుకోవడం అన్నమాట వీళ్ళంతా. ఇలా జరుగుతుంది. దాని తర్వాత ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ కంట్రోలింగ్ బిహేవియర్స్లో పరిశోధనలో వెల్లడైనటువంటి విషయాలు ఇవన్నీ. చాలామంది మనుషులను పరిశీలన చేసిన తర్వాత ఏమిటనంటే ఎడతెగకుండా ఆపకుండా మాట్లాడతారు. ఇంకా ఆపే ప్రసక్తే లేదు మొదలు పెట్టారంటే. ఎందుకు ఆపితే మళ్ళీ నువ్వు మాట్లాడింది వినాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ నా కంట్రోల్ పోవచ్చు. అందుకని నేనే మాట్లాడుతూ ఉంటే నేను చెప్పిందే నువ్వు వింటూ ఉండాలంతే, అప్పుడు నాకు కంట్రోల్ ఉన్నట్లు నేను అనుకుంటాను అన్నమాట. ఇంకా నేను చెప్పిందంతా వింటూ ఉండాలి, తలకాయ ఊపుతూ ఉండాలి. అంతేకాదు మళ్ళీ ఇటు అటు దిక్కులు చూస్తే నేను ఊరుకో, నన్నే చూస్తుండాలి, అంటే ఎంత ఆసక్తికరంగా ఉందో అన్నట్టుగా చెప్తూ ఉంటే వాళ్ళు అందుకు చూడరు, ఎప్పుడు ఆపుతారా అని వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళ ద్వారా వీళ్ళదే. ఎందుకంటే ఎక్కడ ఆపితే మళ్ళీ అటెన్షన్ పోతుంది, అందుకని చెప్పేసి అటెన్షన్ పోకూడదు అంటే మాట్లాడుతూనే ఉండాలి. ఒక జడ్జి గారు ఇట్లానే ఒక లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ రాయడం మొదలు పెట్టేశారండి. అరే ఇంకో పక్షం వినాలి కదా అని అంటే, ఉండవయ్యా ముందు రాయని అన్నారు. అదేమిటనంటే ఇంకో పక్షం వింటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అని చెప్పి అన్నారు. అది ఏమిటి అని అంటే ఆలోచన చేసే విధానం ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఆపితే అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇదొక కంట్రోలింగ్ బిహేవియర్. దాని తర్వాత కొంతమంది ఉంటారు దండెత్తి పైన పడేటటువంటి అభివ్యక్తి, అట్లాంటి ఇన్వేజివ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వీటిని. పైన పడేటటువంటి అభివ్యక్తి వీధి మీదకి వచ్చేస్తాను, ఎందుకులే అని చెప్పి ఊరుకుంటారు వేరే వాళ్ళు. వీళ్ళు ఏది చేసుకుంటారో చేసుకోనీలే, ఏమవుతే అది కానీలే, మనకెందుకు వచ్చింది అని. వీళ్ళకేమైంది అనుకున్నది అయిపోతుంది, ఇక్కడ మీద పడేటట్లు మాట్లాడతారు, అయిపోయింది, ఎందుకు వచ్చింది వీళ్ళతో అని చెప్పేసి ఇంకో ఊరుకుంటారు వేరే వాళ్ళు. వీళ్ళు అనుకున్నది అయిపోతుంది. దాని తర్వాత ఇంకొంతమంది వాళ్ళది ఇంకో రూట్, దీంట్లోనే కంట్రోలింగ్ బిహేవియర్లోనే ఇంకో రూటు ఏమిటనంటే భావావేశ నటన, నటించడం మొదలు పెడతారు. ఎందుకనంటే వీళ్ళకి ఇది కావాలి, వేరే వాళ్ళు వీళ్ళపైన ఆసక్తి చూపెట్టాలి, వీళ్ళని సమర్థించాలి, మెచ్చుకోవాలి, ప్రేమను అందించాలి, జాలిపడాలి, కరుణ చూపెట్టాలి, ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. అందుకని చెప్పి భావావేశ నటన ఏమిటి, ఏ కారణం ఉండదు, లేనిపోని కల్లిబొల్లి కబుర్లన్నీ కల్పిస్తారు.
ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, మా తాతగారు ఇట్లాగా, మా నాన్నగారు అట్లాగా, మా అమ్మ ఇట్లాగా, మా తమ్ముడు అట్లాగా, మా అన్న అట్లాగా, మా అక్క అట్లాగా, మా చెల్లి ఇట్లాగా, ఇలా కూర్చోబెట్టి చెప్తూనే ఉంటారు. నిజంగా అట్లాంటి ఉండదు పరిస్థితి అక్కడ. ఎందుకు అంటే కబుర్లు చెప్తూ కూర్చోవడం. ఏమవుతుంది ఇలా చెప్తే? వేరే వాళ్ళు అరే పాపం అని చెప్పేసి ఇవన్నీ అందిస్తూ కూర్చుంటారు. అయిపోయిందా కంట్రోలింగ్ బిహేవియర్? మంచిగా నటన. వీళ్ళది ఏమిటి? బాగా తృప్తి పొందుతారు. అంత గంట సేపు 2 గంటల సేపు వీళ్ళు చెప్పింది వేరే వాళ్ళు విని జాలిపడి ఇది పడి అది పడి అది. పోనీ వీళ్ళు ఏమన్నా అంతటితో సరిపెట్టుకుంటారా అంటే సరిపెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళకి టెక్నిక్ తెలిసిపోయింది. గాలంలో చేప పడింది. ఇప్పుడు ఏమిటి? గాలంలో చేప పడింది కనుక మళ్ళీ పడేసుకుంటూ ఉండాలి. ఇంతే టెక్నిక్. ఒకరోజు నాన్న తిట్టాడని మొదలు పెడతారు, ఒకరోజు అమ్మ తిట్టిందని మొదలు పెడతారు, ఒకరోజు తాతగారు తిట్టారని మొదలు పెడతారు, ఒకరోజు వీళ్ళు వాళ్ళిద్దరు ఆఫీస్లో వాడు గంట 2 గంటలు 3 గంటలు నడుస్తూనే ఉంటుంది. ఎవరైనా నిజంగా కనుక సినిమా అవార్డులు ఇచ్చేవాళ్ళు కనుక చూసేటట్లయితే వీళ్ళని అన్ని అవార్డులు వీళ్ళకే రావాలి. ఏం తీసిపోరు ఎక్కడ. ఇలా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మొదటికే కథ. అందుకనే అన్నది ఏమిటి? ఖాళీ చేసేవాళ్ళు అంటే వీళ్ళంటే ఖాళీ చేసేస్తారు, తింటారంటారే భక్షకులు. వీళ్ళకు 1 2 సార్లతో తృప్తి ఉండదు. అవుతూనే ఉండాలి. ఇది దొరికాడు కదా ఇంకా అవుతూనే ఉండాలి. ఇంతే పద్ధతి. భావావేశ నటన అది సంవత్సరాలు కూడా జరిగిపోతూ ఉంటుంది. తెలుసుకునేటటువంటి వరకు వేరే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అనుకుంటారు కాసేపు ఇలా చూపెడితే, 1 రోజు చూపెడితే, 2 రోజులు చూపెడితే, 3 రోజులు చూపెడితే వీళ్ళు బాగుపడతారేమో, బయటపడతారేమో, బయటకు వస్తారేమో. అబ్బే వాళ్ళు బయటపడాలనుకుంటే కదా. ఇది ఒక మంచి టైంపాస్ దొరికింది వాళ్ళకి. ఇంకా నడుస్తూనే ఉంటుంది ఇలాగా. పీల్చి పిప్పి చేస్తారంటే ఇట్లానే ఉంటుంది. తెలుసుకునే కూడా తెలుసుకోలేరు వీళ్ళు నటిస్తున్నారని. అది తెలుసుకునేటప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. భావావేశ నటన ఇదొక పద్ధతి, కంట్రోలింగ్ బిహేవియర్. తర్వాత దౌర్జన్యంతో హింసాత్మకంగా ప్రవర్తించడం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ భక్షకులు అనేటటువంటి వాళ్ళు ప్రయోగం చేసేటటువంటి పద్ధతులు నియంత్రణలో ఉంచుకోవడానికి. ముఖ్య కారణం ఏమిటి? వాళ్ళకి కావాల్సింది మామూలుగా అందరూ కోరుకునేటటువంటివే, కానీ వీళ్లకు ఈ పద్ధతి ఒకటే తెలుసు అన్నమాట. ఇలాగే తెలుసు. ఒక ఆయన అడిగాడట ఇంకొక స్నేహితుడిని, ఏమయ్యా అప్పు తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకుంటే సేఫ్? ఆశావాది దగ్గర, ఆప్టిమిస్ట్ దగ్గర, నిరాశావాది దగ్గర, పెసిమిస్ట్ దగ్గర అని అడిగారట. అంటే వాళ్ళ స్నేహితుడు చెప్పాడట, నిరాశావాది అయితే బెటరు, ఎందుకంటే వాడికి నిరాశే ఉంటుంది ఎప్పుడు. వాడు అసలు నువ్వు మళ్ళీ తిరిగి ఇస్తావని అనుకోడు. ఆశావాది అయితే నువ్వు ఎప్పుడు ఇస్తావు అనుకుంటూ ఉంటాడు. నిరాశావాది అయితే నువ్వు ఎప్పుడు ఇస్తావని అనుకోడు, అసలు ఎదురే చూడడు, కనుక తీసుకోవచ్చు, మర్చిపోవచ్చు, ఏం పర్వాలేదు, పట్టించుకునే వాళ్ళే ఉండరు ఎవరు అని చెప్పారు. అలాగా వీళ్ళల్లో ఆశ ఉంటుంది, కాకపోతే వీళ్ళు నిరాశావాదుల్లా ఉంటారు. వీళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. సరే, వేరే వాళ్ళు వీరితో సఖ్యత సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ లోపాలను గుర్తించి దీనివల్ల చాలా అస్తవ్యస్తంగా తయారవుతోంది సంబంధం, లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయి, అందరికీ కష్టపడుతూ ఉన్నారు, కష్టం ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పజూచారనుకోండి, ఇదిగో మీలో ఈ ప్రవర్తన లోపము, ఇలా వేరే వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేసి పొందాల్సిన అవసరం లేదు, వాళ్లకు కష్టం కలుగుతోంది, మీకు కష్టం కలుగుతోంది, కొంచెం మీ నడత మార్చుకుంటే, మీ అవగాహన మార్చుకుంటే మీకు కావాల్సినవన్నీ వస్తాయి, ఇదిగో ఇవన్నీ వస్తాయి, వేరే వాళ్ళు ఆసక్తిని చూపెడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు చేసేవన్నీ సమర్థిస్తారు, అంగీకరిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, కొంచెం మార్చుకోండి పద్ధతి, మీకు శాంతంగా ఉంటుంది, వేరే వాళ్ళకి శాంతంగా ఉంటుంది, ఇదిగో మీ దగ్గర ఇవి పొరపాట్లు ఉన్నాయి అని పొరపాట్లను కనుక చెప్పేటట్లయితే వాళ్ళు మొట్టమొదటి విషయం ఏమిటి, ఎట్లా స్పందిస్తారనంటే కాదు, ఒప్పుకోరు, దాన్ని ఒప్పుకోరు, నిరాకరిస్తారు. నాలో ఈ పొరపాటు లేదు, నాలో లోపం లేదు, ఖండించేస్తారు దాన్ని. రెండో విషయం, ప్రతివాదన చేస్తారంటే డిఫెండ్ చేసుకుంటారు. నేను చేయలేదు అట్లాగా, నేను అన్నేలేదు అలాగా, ప్రూఫ్ చూపెట్టినా, సాక్ష్యం చూపెట్టినా ఒప్పుకోరు, నేను అన్నేలేదు, నేను చేయలేదు, డిఫెండ్. దాని తర్వాత ఏమిటి, మార్పు కొంచెం చేసుకోండి అని చెబితే జాప్యం చేస్తారు. జవాబు చెప్పమని అడిగితే, ఎందుకు ఇట్లా చేసావని అడిగితే అలాగా ఆలస్యం చేసేస్తారు, చెప్పరు.
మనకు కూడా చెప్పాలని లేకపోతే మనం ఆలస్యం చేసేస్తూ ఉంటాం, వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం ఆలస్యం చేసేస్తూ ఉంటాం, చెప్పం, జాగు చేస్తారు. దాని తర్వాత అనాసక్తత చూపెడతారు, విముఖత. వీళ్ళకేమో వేరే వాళ్ళ నుంచి ఆసక్తి కావాలి, ఆసక్తికరంగా ఉండాలి, వాళ్ళు ఆసక్తిని చూపెట్టాలి, వీళ్ళేమో అనాసక్తతను చూపెడతారు. ఇండిఫరెన్స్ అంటారు దీన్ని, విముఖతను చూపెడతారు. పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో చెప్పజూస్తూ ఉంటారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి. తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు, బాధ్యతారహితంగా. వీళ్ళ కర్తవ్యమేమో సరిగ్గా ఉండాలి, చెయ్యాలి, వీళ్ళు కర్తవ్యాన్ని పాటించాలి, కానీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారు. అంతేకాదు కఠినంగా, కాఠిన్యంతో ప్రవర్తిస్తారు వీళ్ళందరూ. కఠినపు మాటలే ఉంటాయి, కాఠిన్యతతోనే ప్రవర్తిస్తూ ఉంటారు. మరొక విషయం, జడంగా ఉంటారు, మొద్దులాగా, ఈయన తెలియనట్లు. కొంతమంది అంటుంటారు చూసారా, వర్షం పడితే దున్నపోతు మీద పడితే ఏముండదు ప్రభావం అని చెప్పేసి, అలాగనమాట, మొద్దులాగా ఉంటారు. వీళ్ళు ఎంత చెప్తున్నా వేరే వాళ్ళు సరిగ్గా శాంతంగా చేసుకోవచ్చండి, శాంతియుతంగా తయారు చేసుకోవచ్చండి మన సంబంధాన్ని అని చెప్తున్నా వినరు, మొద్దులా ఉంటారు. తర్వాత ఇంకా వీళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటే చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నిష్క్రమిస్తారు సంబంధంలో నుంచి. ఎందుకంటే ఇంకా మరి వాళ్ళు చెప్పేది వింటే ఇంకా వీళ్ళు ఎందుకు వినరంటే, అది నిజమైన శ్రేయస్సు కోసమైనా మంచి కోసమైనా ఎందుకు వినరంటే, వీళ్ళకు ఉన్న అవగాహన ఏంటి, నేను వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళ మాట వింటే నేను వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతానేమో. వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయాలని చెప్పట్లేదు, నీ బాబు కోసం చెప్తున్నారు. వీళ్ళకుండే అవగాహన అయితే, నాకు కంట్రోల్ చేసే కదా నాకు కావాల్సినవి నేను పొందేది, కనుక నేను వేరే వాళ్ళ మాట విన్నానంటే కంట్రోల్లోకి వెళ్ళిపోతాను, కనుక నేను విన్ను. అందుకని వాళ్ళు వినరు, సంబంధాన్ని వదిలేసుకుంటారు కానీ వాళ్ళు వినరు. తర్వాత ఇంకొకటి, వీళ్ళకి ఏదైనా చెప్పచూస్తే ఇగో ఇలా చేయండి అలా చేయండి అంటే నాకు చేత కాదు అంటారు, అబద్ధం చెప్తారు. అబద్ధం, చేత కాదు, నాకు వీలు కాదంటారు. దే ప్రిటెండ్ ఇన్కేపబిలిటీ. నా వల్ల కాదు, నేనేం చేయాలి, వాళ్ళకి చేతన అవుతుంది కానీ నాకు చేత కాదంటారు. తర్వాత ఇంక చివరికి వాళ్ళు తిరుగుబాటు ప్రదర్శిస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి, ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం సంబంధ బాంధవ్యాల్లో ఇట్లా 1, 2, 3, 4 చూపెడుతూ ఉంటారు, చుట్టూ కొంతమంది కనపడుతూ ఉంటారు. కారణం ఏమిటనంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి, ముఖ్యంగా ప్రేమే కావాలి. చూడండి, వాళ్ళకి కావాల్సిన మటుకు కామన్గా ఇవే ఉంటాయి. మెప్పే కావాలి, అంగీకారమే తెలపాలి, ఆసక్తినే చూపెట్టాలి. ఇవి తెలుసుకుంటే వాళ్ళు ఆ ప్రవర్తన మారిపోతుంది. ఇది ఇంకో విధంగా తెచ్చుకోవచ్చు, ఇంకో రకంగా కూడా మనం సంపాదించవచ్చు, మంచి నడతతో తెచ్చుకోవచ్చు అని అర్థమైతే వీళ్ళకి కష్టాలన్నీ పోతాయి సంబంధ బాంధవ్యాల్లో. వీరికి వీళ్ళు ఏర్పరిచేటటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరికైతే ఏర్పరుస్తుంటారో వాళ్ళకి పోతాయి, కానీ వీళ్ళు వినరు. వీళ్ళ పద్ధతి ఇలానే ఉంటుంది. ఒక ఆవిడ ఒక ప్రీస్ట్ గారి దగ్గరికి ఆశీర్వచనం కోసం వెళ్ళారట. వెళ్ళి, ఏమండి ప్రీస్ట్ గారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ చెయ్యి కావాలి అని అడిగారట. నా చెయ్య నీకెందుకు అని అడిగారట. ఆశీర్వచనం కోసం అండి, మీ చెయ్యి ఆశీర్వచనం కోసం. ఎందుకనంటే ఇది నేను చేసుకోబోయే 5వ పెళ్ళి, నేను జీవితంలో 5వ పెళ్ళి అన్నారట ఆయన. అవునండి, నిజంగా ప్రేమించే వాళ్ళు నాకు కావాలి, ప్రేమను అందించాలని చెప్పేసి అన్వేషణలో నేను ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకొని నిరాశ పాలయ్యాను. ఎవరు నిజంగా ప్రేమించలేదు, అసలు నా గాథ మీకు చెప్పుకోవాలి అని అంటే సరే చెప్పన్నారట. ఇంకెవరు చెప్పడం మొదలుపెట్టారట. మొట్టమొదట నేను ఒక చరిత్రకారుణ్ణి పెళ్లి చేసుకున్నాను, హిస్టారియన్ ప్రేమిస్తాడని చెప్పేసి ఎంచుకొని మరి పెళ్లి చేసుకున్నాను. ఆయన ప్రేమించడానికి బదులు గతంలో జరిగినటువంటి ప్రేమ కథల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆయనకి హిస్టరీ బాగా తెలుసు కనుక, చరిత్రకారుడు కనుక ప్రేమ కథలన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రేమ కథ ఇలా ఉన్నింది, ఆ ప్రేమికుడు ఇలా ప్రేమించాడు, ఈ ప్రేయసి ఇలా ప్రేమించింది, వాళ్ళ ప్రేమ అంత మధురం ఇంత మధురం అని చెప్తూ వచ్చాడు. కానీ ఈయన నుండి ఏమన్నా ప్రేమ కదులుతుందా అంటే అదేం లేదు, కథలు మాత్రం చెప్తాడు, కథలే చెప్తున్నాడు, జీవితం అంతా కథలే, ఇంట్లానే ఉంటుందేమో అని చెప్పేసి కొంతకాలం చూశాను. కథలు తప్ప ప్రేమ కథలనే కదలదు, కొంచెం కూడా ప్రేమ కనపడదు, మాటల్లో కానీ చూపుల్లో కానీ చేతల్లో కానీ, కనీసం ఊరికే కన్నా కానీ అసలు ప్రేమే కనపడలేదు. అందుకని వదిలేశాను, డైవర్స్ ఇచ్చేసాను.
దాని తర్వాత పురాతత్వవేత్త ఆర్కియాలజిస్ట్ని పెళ్లి చేసుకున్నాను. పురాతత్వవేత్తని ఆయన్ని పెళ్లి చేసుకుని నాకు అనిపించింది చరిత్రకారుడే బెటర్ ఏమో, ఎందుకంటే ఆయనన్నా మంచి ప్రేమ కథల్ని చెప్పేవాడు. ఈయన నేను ప్రేమ కావాలంటుంటే ఈయనేం చెప్పేవాడంటే ప్రేమికుల సమాధుల గురించి చెప్పడం మొదలెట్టాడు. వీళ్ళంతా తవ్వకాలు చేస్తుంటారు కదా, అన్నీ కూడా ఇక్కడ తవ్వితే ఈ సమాధి దొరికింది, ఈ సమాధిలో ఆ పుర్రలు కనపడ్డాయి, ఈ ఎముకలు కనపడ్డాయి, ఇవి ప్రేమికులవి కావచ్చు అని ఇది మొదలుపెట్టాడు. ఆయన చెప్పే ప్రేమ కథలు అన్నారు ఆసక్తికరంగా ఉండేవి, ఈయన చెప్పేవి భయానకంగా ఉన్నాయి. రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు నాకు. కనుక ఈయన ప్రేమిస్తాడేమో అనుకుంటే అన్ని ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు. అందుకని చెప్పేసి ఈయనతో కూడా కాదు, నాకు అసలు ప్రేమ లభించదని చెప్పేసి ఆయన కూడా వదిలేసి, దాని తర్వాత ఒక రాజకీయవేత్తను వాగ్దానాలు చేస్తూ ఉంటే ముగ్ధురాలినై, ప్రమాణాలు చేస్తూ ఉంటే అభో అనిపించి పెళ్లి చేసుకున్నాను. చేసుకుంటే ఇంకా ఆయన ప్రమాణాలు, వాగ్దానాలు. రేపు సంవత్సరం నుంచి నిన్ను ప్రేమిస్తా, తర్వాత సంవత్సరం నుంచి ఇట్లా ప్రేమిస్తా, నిన్ను అట్లా ప్రేమిస్తా, ఇలా ముంచెత్తుతా, అలా చేస్తా, అన్నీ 5 year 10 year ప్లాన్లన్నీ చెప్పారు. ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మాటలు తప్ప చేతలే లేవు. అందుకని చెప్పేసి అక్కడ కూడా విసిగిపోయి ఆయన కూడా వదిలేశాను. దాని తర్వాత ఇంక వీళ్ళందరూ లాభం లేదని చెప్పేసి హైటెక్ కంప్యూటర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నాను. చేసుకుంటే లవ్ కోసం చేసుకుంటున్నానని చెప్పాను. ఆయన ఇంకా వెంటనే PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చేశారు. లవ్ మీద, ప్రేమ మీద PowerPoint ప్రజెంటేషన్, స్క్రీన్ పెట్టారు, PowerPoint చూపెట్టారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఆయన పాయింట్లో పవర్ లేదని, ఆయన కూడా ప్రేమించలేకపోయారు అని చెప్పేసి ఈవిడ ఇలా చెప్పుకుంటూ ఉందట. అందుకని మీ ఆశీర్వచనం కోరుతున్నాను నేను అని. ఈయన వింటున్నాడు. విన్నవాడు ఊరికే వినొచ్చు కదా. మధ్యలో ఏమైంది, ఈయన అహంకారానికి దెబ్బ తగిలినట్టుగా అనిపించింది అనమాట. ఎందుకు, ఈయన తాదాత్మ్యత చెందుతున్నాడు దాంతో. ఏమని, అదేమిటది, హిస్టారియన్ ఫెయిల్ అయిపోయాడు, ఆర్కియాలజిస్ట్ ఫెయిల్ అయిపోయాడు, రాజకీయ నాయకుడు ఫెయిల్ అయిపోయాడు, కంప్యూటర్ ఇంజనీర్ కూడా ఫెయిల్ అయిపోయాడు అని చెప్పేసి ఈయన కనిపించింది. వెంటనే అన్నాడట, ప్రీస్ట్ని ట్రై చేసావా ఎప్పుడైనా? ఇదే అంటారు. ఎందుకనంటే ఏదో విని ఊరుకోవచ్చు కదా, అక్కడ లేనిపోని లంపటాలు తగిలించుకోవడం అంటే ఇట్లానే ఉంటుంది. ప్రీస్ట్ని ట్రై చేసావా ఎప్పుడైనా? ఆలోచనే, వృత్తే, వినడమే వేరే వాళ్ళదే, కానీ అయిపోయింది. దాంతో తాదాత్మ్యత అయిపోయింది. అహంకారం మధ్యలో ఇన్వాల్వ్డ్ అనమాట. అయితే ఆవిడ బాబోయ్ అని గట్టిగా అరిచిందట. ఇదేమిటి ఇట్లా అరుస్తావంటే, ఏముందండి, ప్రీస్ట్ని పెళ్లి చేసుకుంటే ఆయన ప్రేమపై ప్రవచనాలు మాత్రం ఇస్తాడు, ప్రేమ మటుకు ఉండదు అని చెప్పిందట. కారణం ఏమిటనంటే మనం తీసుకోవాల్సిన విషయం ఇక్కడ, ఈ ప్రేమ అనేటటువంటిది, మెప్పు అనేటటువంటిది వేరే వాళ్ళ దగ్గర నుంచి కావాలి అని చెప్పి కోరడం తప్పితే, ఎంత మంచిగా నడుచుకుంటే, ఎంత చక్కగా వ్యవహరిస్తే ఇది లభ్యమవుతుంది అనేది మనం చూడకుండా, ఈ కోవకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎంతసేపు ఎలాగ వేరే వాళ్ళని కట్టుబాటులో, నియంత్రణలో పెట్టుకొని పొందాలని చూస్తూ ఉంటే వాళ్ళకి కష్టమే, వేరే వాళ్ళకి కష్టమే కలుగుతుంది. ప్రేమ లభిస్తుంది, ప్రేమ ఉంది చుట్టూ కూడా, కానీ మనం కూడా చక్కగా ప్రవర్తిస్తే, మనలో నుండి కూడా ప్రేమ వ్యక్తమైతే, మంచి భావాలు వ్యక్తమైతే, అవి ఆస్వాదించినటువంటి వాళ్ళు తప్పక స్పందిస్తారు. వాళ్ళ సమయం వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు స్పందించాలని కాకుండా మనం ప్రేమను అందించాలని కనుక మనం ఇచ్చేటట్లయితే, ఆ అందివ్వటంలో రుచి చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రేమానురాగాల్ని మన నుండి కనుక చూసేటట్లయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, మన హృదయానికి ఇంత చక్కగా అనిపించింది వీళ్ళ నడత వల్ల, వీళ్ళ ప్రేమ వల్ల, వీళ్ళు ఇలా అందివ్వటం వల్ల మనం కూడా బాగా స్పందిస్తాం అని వాళ్ళల్లోనే మార్పు వచ్చి వాళ్ళు చక్కగా స్పందించవచ్చు. కానీ ఈ కంట్రోలింగ్ బిహేవియర్లో ఉండేటటువంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వేరే ధోరణిలో ఆలోచన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అందుకనే అటువంటి వాళ్ళు మనకు తారసపడితే మనం ఓర్పును వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని వాళ్ళ భావావేశ నటనలకు లోబడి వాళ్ళ యొక్క అహంకారాన్ని ఊరికే పోషిస్తూ పోతే శక్తి క్షీణమైపోతుంది, వాళ్ళలో వృద్ధి రాదు, అంతే. అందుకని వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళ అనుకున్నటువంటి విధంగా మనం ప్రవర్తిస్తూ వాళ్ళ అహంకారాన్ని తృప్తిపరుస్తూ పోషించడం కాదు కావాల్సింది, వాళ్లకు సరైనటువంటి జ్ఞానమును అందించాలి.
దానికోసం కొంచెం కటువుగా ప్రవర్తించినా పర్వాలేదు, ఒక నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడే మనం తీసుకునేటటువంటి డెసిషన్స్, నిర్ణయాలు, మనం చేసేటటువంటి చాయిసెస్, ఎంపికలు, ఏర్చుకొనుటలు, ఎంపికలు, ఇవి చాలా ముఖ్యంగా ఉంటాయి. మనం కనుక ఒక ఎంపిక చేసామనంటే ఇక్కడ చాలా అవసరంగా ఉంటుంది అది. అలా ఎంపిక చేస్తే వీళ్ళ ప్రవర్తన ఇంతే కనుక నేను తీసుకొని రావాలి మార్పు నా ప్రవర్తనలో, ఇలా బానిసైపోవడం కాదు వీళ్ళ నాటకానికి అని చెప్పి అనుకునేటట్లయితే మనం ముందు దాని నుంచి బయటపడగలిగితే, అర్థం చేసుకోగలిగితే వాళ్ళ ప్రవర్తనని, అప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తే, ఏవేవి సమకూరుస్తే, ఊరికే తృప్తిని పొందించడం కాదు అహంకారానికి, ఏవేవి సమకూరిస్తే వాళ్ళల్లో నిజంగా మేలు కలుగుతుంది. తాత్కాలికంగా వాళ్ళకు మేలు కలగాలని చెప్పేసి వాళ్ళు ఎట్లాగా ఆడుతుంటే అట్లా ఆడడం కాదు, ఆడిస్తే ఆడడం కాదు. అలా కనుక మనం ఎంపిక చేసుకునేటట్లయితే, చాయిస్ తీసుకునేటట్లయితే, మనం చూస్ చేసేటట్లయితే, అక్కడ డెసిషన్ తీసుకునేటట్లయితే, నిర్ణయం చేసేటట్లయితే అక్కడ చాలా మంచి మార్పు వస్తుంది. మంచి ప్రవర్తన వాళ్ళల్లో రావచ్చు, మనలో ముందుగా వస్తుంది. ఎందుకంటే మన కష్టాలు తగ్గిపోతాయి, మన బాధలు తగ్గిపోతాయి. ఎంతసేపు వేరే వాళ్ళ అహంకారానికి తృప్తిని కలిగించాలనేది కాకుండా వాళ్ళ నిజమైన హృదయానికి హత్తుకునేలా ఏదన్నా చేయాలని మనం అనుకొని, కొంచెం పిల్లలు ఉంటారు, ఏదన్నా కొంచెం పొరపాటు చేస్తారు, పెద్దవాళ్ళు ప్రేమతో చెప్పడం మానేసి ఒక్కోసారి గట్టిగా చెప్తారు, ఒక్కోసారి కటువుగా ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళు బాగుపడాలని చెప్పేసి. అలాంటిది కూడా చేయలేకపోతారు వేరే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ భావావేశ నటన అట్లా ఉంటుంది. అందుకని ఏం చేయలేకపోతారు, వాళ్ళ కంట్రోలింగ్ బిహేవియర్లు అట్లా ఉంటాయి, వాళ్ళ కంట్రోల్స్ అట్లా వేసి పెట్టుకుంటారు. అది అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక పరిష్కారాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ముందు అర్థం చేసుకుంటేనే చాలు, అక్కడే సమస్యకి పరిష్కారం. సమస్య అర్థమైతే జవాబు, పరిష్కారం లభిస్తుంది. ప్రశ్న అర్థమైతే జవాబు తర్వాత బయలుదేరుతుంది. ప్రశ్న అర్థం కాకపోతే, సమస్య అర్థం కాకపోతే ఎట్లాగా? అది సమస్య అనుకోకపోతే మనం ఇంకో సమస్యలో పడతాం. అసలు సమస్యను చూడకుండా మనం బాధపడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల ప్రవృత్తులతో ఉంటారు. పరమాత్మ కూడా చెప్తారు వీళ్ళ గురించి, వీళ్ళు ఆసురీ ప్రవృత్తికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పేసి ఆయన కూడా చెప్పారంటే ఆయన లిస్టులో వీళ్ళందరూ ఉన్నట్టే. ఇలాంటి ప్రవర్తనలు ఏదో కొద్దో గొప్ప. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఆసురీ సంపద అన్నమాట. రాక్షసమగు స్థితికి అర్హులై పుట్టినటువంటి వారికి ఏ ఏ గుణములు కలుగుతున్నాయో నీకు చెప్తాను అని పరమాత్మ చెప్తూ వస్తారు. దంభః అని అంటారు. అంటే ఏమిటంటే కపట వర్తనము, కపట ధర్మానువర్తనము. ఇలా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ నడత ప్రవర్తన అంతా కపటంగా ఉంటుంది, కపట బుద్ధితో చేస్తారు. మేమే గొప్పవాళ్ళమని చెప్తారు, మేమే శ్రేష్ఠులమని చెప్తారు, మా దగ్గరే ధర్మం చాలా ఉందని చెప్తారు కానీ ఉండదు. అలాగే వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు కానీ ఉండదు. కానీ వీళ్ళు ఇందుకోసం, కంట్రోల్ కోసం అట్లా అంటారు. ఇలాంటివి కపట వర్తనలు అన్నమాట. దర్పః అంటే ఏమిటి? ధనబలంచే, జనబలంచే, ఒక్కొక్కసారి కొంచెం విద్యాబలంచే కొందరికి. ఇలా ధనబలం, జనబలం చేత గర్వం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి ప్రవృత్తి. అభిమానః నేనే అందరిలో శ్రేష్ఠుణ్ణి, అదొక భావన. క్రోధః అని అన్నారు. అంటే తనకు పరులకి కూడా అహంకారం యుక్తంగా ప్రవర్తిస్తూ ఉంటే తనకి పరులకి హాని కలుగుతుంది. ఆ హానిని గొలిపేటటువంటి ప్రవర్తనలు, ఆ హాని కలిగించేటటువంటి వాటికి హేతువైనటువంటి అతి ప్రజ్వలనాత్మకమైనటువంటి అంతఃకరణ వృత్తియే ఈ క్రోధం. ఇటువంటి క్రోధం కలిగి ఉంటారు. పారుష్యం ఏమిటంటే తీక్ష్ణంగా మాట్లాడతారు, పరుష వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళను బాధిస్తూ ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాయి, కఠినత ఉంటుంది వీళ్ళ మాటల్లో. అలా ఉంటారు. అజ్ఞానం ఉంటుంది. ఏంటంటే ఇది చేయదగింది, అది చేయకూడదు అనేటటువంటి సదసద్ వివేకం ఉండదు. సత్ అసత్ వివేకం వీళ్ళలో ఉండదు. ఏది యోగ్యమైనది, ఏది యోగ్యం కానిది. కనుక వీళ్ళు ఇట్లా ఉంటారు. ఇటువంటివన్నీ ఏం చేస్తాయి అని అంటే, ఇటువంటి ప్రవర్తనలు, నడతలు ఉండేటట్లయితే బంధనం కలిగిస్తాయి. దైవీ సంపద విమోక్షాయ నిబంధాయాసురీమత అని అంటారు పరమాత్మ. 16వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవన్నీ. అయితే ఏమిటి? దైవీ సంపద కనుక ఉండేటట్లయితే మోక్షాన్ని, విముక్తిని కలిగిస్తుంది ఇటువంటి వాటి నుండి. అంతేకాకుండా ఆనందాన్ని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది. ఆసురీ సంపదలో ఉండేటట్లయితే బంధనాన్ని కలిగిస్తుంది, దుఃఖం అట్లానే ఉంటుంది, వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకి కలిగిస్తూ ఉంటారు. ఇలాగా మొదటి కోవకు సంబంధించిన వాళ్ళ విషయం మనం చూసాం. ఏమిటది? భక్షకులు, వీళ్ళు ఇలా ఉంటారని. రెండవది శాసకులు అనవచ్చు వీళ్ళని. ఏమిటంటే వీళ్ళకి ఒకటే భయం ఎంతసేపు కూడా.
వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే చేసేది, వేరే వాళ్ళని కూడా చేయనిస్తే వాళ్ళు చేయాలనుకున్నవి కానీ, వాళ్ళకు యోగ్యత ఉన్నటువంటివి కానీ, వాళ్లకు మంచి టాలెంట్ ఉన్నటువంటివి కానీ, లేకపోతే వాళ్ళకు వీలు కుదిరినటువంటివి కానీ ఇవన్నీ చేసేస్తే ఎక్కడ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారో, నా ఆధీనంలో ఉండరో, నా కంట్రోల్లో ఉండరో, నా చెప్పు చేతుల్లో ఉండరో, నా కట్టుబాట్లలో ఉండరో అని చెప్పేసి వాళ్ళని చేయనీయకుండా వీళ్ళే చేసేస్తారు అన్ని. ఎందుకంటే వాళ్ళకి చేస్తే తెలుస్తుంది, వాళ్ళకి చేస్తే ఆ నిపుణత వస్తుంది, వాళ్ళకి చేస్తే అవగాహన వస్తుంది, వాళ్ళకి చేస్తే జ్ఞానం వస్తుంది, వాళ్ళకి చేస్తే అదేంటో తెలుస్తుంది. కానీ చేయనీయరు. పైకి మట్టుకు ఎట్లా కనపడతారు, వాళ్ళ కోసం చేస్తున్నట్టే ఉంటారు. కానీ ఎందుకు చేస్తుంటారు వీళ్ళు అట్లాగా? అడ్డుకట్టలు వేస్తుంటారు తెలియకుండా. ఎందుకు అడ్డుకట్టలు? వీడు ఎదగకూడదు, ఎదిగితే నా చేతుల్లోంచి వెళ్ళిపోతారు కనుక వీడు చెప్పు చేతుల్లో ఉండాలి, కనుక వీడు ఏం చేయకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏం చేతగాని వాళ్ళుగా ఉన్నా పర్వాలేదు, ఏమీ అప్రయోజకులుగా ఉన్నా పర్వాలేదు, నాకు సేఫ్ వీళ్ళు అప్రయోజకులుగా ఉంటే. ఇంకా నాకు తృప్తిగా ఉంటుంది. వీడు చేతగాని వాడైతే, వీడు అప్రయోజకుడైతే పర్లేదు, వీడు దద్దమ్మైనా మంచిదే, ఎందుకంటే దద్దమ్మ అవ్వడానికి నేనే ప్రయత్నం చేస్తా, అందుకని వాడు దద్దమ్మనే చేస్తా. ఎందుకు అంటే లోపల అహంకారం, కంట్రోల్ పోతుంది. హరే రామ, నిజంగా ఇంకొక వ్యక్తి ఎదిగేటట్లయితే ఆ వ్యక్తి ఎదిగి ఇంకేదన్నా సాధిస్తే నువ్వు ముందు నేర్పించినందుకు నీకే గొప్పదనం. ఆ వ్యక్తి ఇంకొక మంచిది సాధించినందుకు ప్రపంచానికి మంచి, తనకు మంచి. ఇంకొక వ్యక్తి వికసిస్తే ఇంకా మంచిది అవుతుంది. కానీ వీళ్ళల్లో భావన ఉండదు, ఎందుకంటే కంట్రోలింగ్ బిహేవియర్స్ అంటారు దీన్ని. ఇది ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయస్సు కోసం కంట్రోల్ కాదు, నా అహంకార తృప్తి కోసం కంట్రోల్, నా స్వార్థం కోసం కంట్రోల్. తెలియదు ఇవన్నీ. అందుకని సంబంధ బాంధవ్యాలు ఇటువంటి వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. మనం కొంచెం గమనిస్తూ ఉండాలి ఇటువంటివన్నీ కూడా. అందుకని చెప్పేసి ఇలా ఉన్నప్పుడు బాధపడి ఎంతసేపు ఏడ్చేసి ఇలా అయిపోయి అలా చేయాలి అంతదానికన్నా చక్కగా వీలైనటువంటిది చేసేది చిన్న పనైనా చేయడం మంచిది. ఇలాంటి వాళ్ళ ఆధీనంలో ఉండడం కన్నా చేసేది చిన్న పని, లేదా కూర్చోబెట్టి నేరుగా చెప్పడం మంచిది. ఇలాగా నాకు కూడా చేయకుండా ఉంటే బాగోలేదండి, కొంచెం నేను కూడా చేస్తాను, కొంచెం నడుచుకోవాలి కదా, తప్పటడుగులు వేసే కదా నడవాలి, అలా కొంచెం దీనంగా అయినా చెప్పే ప్రయత్నం అన్నా చేయాలి. అందుకే సంబంధ బాంధవ్యాలు ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు పైకి చెప్పరు, కానీ ఇట్లాంటి బిహేవియర్స్ అన్నీ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. అందుకని వీళ్ళని శాసకులు అన్నారు. కనుక ఇవి కూడా మనం ఆలోచన చేస్తూ రావాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే, పరిష్కారాల గురించి ఆలోచించినప్పుడు ఎలాగా మనం పరిష్కారాలను వెతకాలి అని మనం ఆలోచన చేస్తే, ముఖ్యంగా మొట్టమొదటిది మనకు మన మనసులో ఏర్పడేటటువంటి భావావేశములు ఏవైతే ఉంటాయో, భావోద్రేకములు, ఇటువంటి వాళ్ళందరి వల్ల మనకు ఏర్పడుతూ ఉంటాయి అనుకోండి. ఏర్పడుతూ ఉంటే వీటికి కారణం వాళ్ళు అనేటటువంటిది మనం గ్రహించినప్పటికీ కూడా వాళ్లే కనుక వాళ్ళల్లోనే మార్పు రావాలని మటుకు మనం అనుకోకూడదు. మనలో మార్పు వచ్చేటటువంటి విధంగా మన నిర్ణయాలు, మన ఎంపికలు ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, మన ఆలోచన విధానం ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఎవరెవరికి? భక్షకులకి, శాసకులకి, వాళ్ళ బారిన పడిన వేరే వాళ్ళకి, ఇరువురికి ఉండేటటువంటి పరిష్కారాలు అన్నమాట. ఆధ్యాత్మిక పరిష్కారాలు ఇరువురికి వర్తించేటటువంటివి. రెండో విషయం ఏమిటి? మనం వేరు, వాళ్ళు వేరు అనేటటువంటి ఈ భావన ఏదైతే ఉందో ఇది సరి అయినటువంటి భావన కాదు, ఇది భ్రాంతికి సంబంధించినటువంటి భావన అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భక్షకులు కానీ శాసకులు కానీ వేరు వేరు అనుకుంటున్నారు కనుక ఏది కామన్గా ఉండేది, సామాన్యంగా ఉండేది, ఇద్దరిలో పోలికను కుదిర్చేది, ఇద్దరిలో ఉండేటటువంటిది, సర్వసాధారణంగా ఉండేటటువంటిది, సత్యంగా ఉండేటటువంటిది వీరికి కనపడదు. కనుక తాను వేరు, నేను వేరు, నేను వేరు, తాను వేరు, కనుక నేను కంట్రోల్లో పెట్టుకోవాలి. కనుక వాళ్ళు బాధపడినా పర్వాలేదు, నేను అహంకారానికి తృప్తిని కలిగించుకోవాలి. నాకు అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నాకు అభద్రతా భావం నాకు ఉంది కనుక వేరే వాడికి ఏ భావం వచ్చినా పర్వాలేదు, నేను మటుకు భద్రంగా, అభద్రతా భావంలో భద్రంగా ఉండాలి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో సెక్యూరిటీని వెతుకుతూ ఉంటారు. చాలా తమాషా అయినటువంటి విషయం ఇది. కనుక మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను, తాను వేరు అనేటటువంటి ఈ భావన భ్రాంతికి సంబంధించింది. మూడవ విషయం, ఈ భ్రాంతి వలన భేదము, భయము, ఆందోళన, భేదము, భయము, ఆందోళన, ఈ మూడు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ భేదం కలుగుతుంది మనకి, విభేదానికి దారితీస్తుంది, ఆందోళనకరంగా ఉంటుంది మనసంతా కూడా. భయం ఏర్పడుతూ ఉంటుంది. భయం ఎందుకు ఏర్పడుతుంది? ఇది ఈ భ్రాంతి వలన. ఆ భయం వలన మన నడత సరిగ్గా ఉండదు. అంటే భక్షకుల యొక్క, శాసకుల యొక్క నడత సరిగ్గా ఉండదు. మనలాంటి వాళ్ళని బాధపడుతూ ఉంటారు.
మనం అర్థం చేసుకోం, మనకు కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కూడా వేరు వేరు అనుకుంటాం. ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులు కూడా ఈ జ్ఞానం అవసరం. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, ఈ భ్రాంతి వలన, వేరు వేరు అనేటువంటి భ్రాంతి వలన ఆందోళన కలుగుతోంది, భయము కలుగుతూ ఉంది, భేదము కలుగుతూ ఉంది. ఇవి ఎలా పోతాయి అంటే, అసలైన విషయం తెలుసుకుంటే పోతాయి. ఇవి పోగొట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఈ భేదము, భయము, ఆందోళన వరకే ఆగుతుందా? అక్కడి నుంచి ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి శోకము, గ్రీఫ్, తీవ్రమైన శోకం కలుగుతుంది మనకు. ఆలోచించండి, శోకం ఎందుకు కలుగుతుందంటే ఎందువలన? భయమన్నా ఉండాలి, ఆందోళన ఉండాలి, భేదమన్నా ఉండాలి. శోకం కలిగిందంటే ఇదే కారణం. ఎప్పుడైనా ఆలోచించండి, శోకం ఏర్పడింది మనసులో, గ్రీఫ్ వచ్చింది అని అంటే ఈ మూడట్లో ఒకటి ఉంటుంది. మూడు ఉంటే ఇంకా మన లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు. శోకం కలిగింది అని అంటే ఇది కారణంగా ఉంటుంది. భేదమన్నా ఉండాలి, భయమన్నా ఉండాలి, ఆందోళన ఉండాలి. కానీ ఇక్కడి నుంచి ఏమన్నా ఆగిపోతుందా శోకం దగ్గర నుంచి అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? హింసాత్మకంగా తయారవుతుంది నా వృత్తి, ప్రవృత్తి. లోపల అటువంటివన్నీ కలుగుతూ వస్తాయి. చిందరవందర భావావేశాలు కలుగుతూ వస్తాయి, క్రోధం కలుగుతూ వస్తుంది. ఇది పతనానికి దారి తీస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది కూడా పరిష్కార మార్గంలో ఒకటి. అర్థం చేసుకోవాలి. ఇలాగ ఎందుకు కలుగుతుంది? నాలో కలిగినప్పుడు ఈ భేదం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, శోకం కానీ, క్రోధం కానీ, చిందరవందర భావావేశం కానీ, హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి కానీ ఆలోచన చేయాలి. వేరే వాళ్ళని కాదు, నా లోపల ఏముంది, ఎందుకు ఇలా కలుగుతుంది, కారణం ఏమిటి, ఇదిగో ఇది మూలంగా ఉన్నది అని అర్థం చేసుకుంటూ రావాలి. అది అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఏమిటనంటే, ఎలా సత్యం కనుక్కోవాలి, వేరే వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఎలా ఉంటుంది అని కనుక్కోవాలి. అదే ఒక సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నూతనమైనటువంటి ఒక కుర్చీని తయారు చేశారంట. ఏమిటనంటే, అసత్యాన్ని కనిపెట్టేటటువంటి కుర్చీ, లై డిటెక్టర్ కుర్చీ. ఏమిటి ఆ కుర్చీ? కుర్చీ కొంచెం ఇంటెలిజెన్స్ కూడా ఉంటుందట. ఏమిటంటే, ఏం చేస్తుంది ఆ కుర్చీ అని అంటే, ఆ లోపల ఈయన చెప్పేటప్పుడు అది అబద్ధమైతే మనస్సులో కొన్ని తరంగాలు భిన్నంగా ఏర్పడతాయి. దీన్ని చాలామంది రకరకాలుగా పరిశోధనలు చేశారండి. కొంతమంది డైజెస్టివ్ సిస్టమ్ పైన పరిశోధన చేసి అబద్ధం చెప్పినప్పుడు ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రామ్ అనే దాన్ని వాడి, ఈజీజీ దాన్ని వాడి ఒక విషయాన్ని కనుక్కున్నారు. ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు, కబుర్లు చెప్పినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, మనసులో ఆ లోపల బ్రెయిన్లో కొన్ని తరంగాలు ఉత్పన్నమవుతాయి. అవి కొంచెం భిన్నంగా ఉంటాయి. దాని తర్వాత అవి డైజెస్టివ్ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తాయి, జీర్ణ ప్రక్రియని, ఈ జీర్ణకోశాన్ని అంతా కూడా అఫెక్ట్ చేస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోయి ఎఫెక్ట్ అయిపోతుంది అని వాళ్ళు ఆ వైబ్రేషన్స్ లెవెల్లో కనుక్కున్నారు. అలాగా ఈ కుర్చీలో కూడా ఏముందంటే, కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. అలా లోపల ఏమన్నా మార్పు వచ్చింది అని అంటే, ఆ సెన్సార్స్ ఏం చేస్తాయనంటే, చటాలను గుంజుతుంది అనమాట. ఎక్కడో పటాలను లాగుతుంది ఆ కుర్చీ. అంటే ట్విస్ట్, ట్విచ్ ఇవన్నీ జరుగుతాయి. ట్విచ్చింగ్, సడన్గా ఆఘాతం కలుగుతుంది, షాక్, ఒక షాక్ కలుగుతుంది కూర్చున్న వాడికి. ఏమన్నా చెప్పారంటే ఒక షాక్ వచ్చేస్తుంది అనమాట. అలా చెప్తూ ఉన్నాడంటే కొంచెం ఒక షాక్, కొంచెం కుర్చీలో ఎక్కడో ఇట్లా షాక్ వస్తుంది. అది వచ్చేటప్పటికి నేను కదులుతాడు, చటాలను లాగుతుంది. అది ఎక్కడో దాంట్లో కొన్ని ఉంటాయి సెన్సార్స్, చటాలను లాగుతుంది. ఆ తరంగాలు అట్లా వస్తాయి అన్నమాట. దాంట్లో అలా కదులుతారు చెప్పేటప్పుడు. కదిలేటప్పటికి చూసేవాళ్ళు పట్టుకోవచ్చు అనమాట. వీటిని కదలికలను చూసి వాళ్ళని క్వశ్చన్లు వేస్తూ కదలికలను చూసి పట్టుకోవచ్చు అనమాట. ఇట్లా అనేది కనిపెట్టారు. సరే, ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకరోజు ఉన్నట్లుండి సడన్గా ఒక మినిస్టర్ గారు ఆ జైలుకి తనిఖీ కోసం వెళ్ళారు. ఈయన వెళ్తే వాళ్ళు తొందరలో ఈ కుర్చీ వేసేశారు. ఆయనకి తొందరలో ఈ కుర్చీ వేసేశారు. సరే, ఇప్పుడు ఈ కుర్చీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, లోపల చెప్పేవాడి అబద్ధం యొక్క తీవ్రతను బట్టి అంత తీవ్రంగా షాక్ ఉంటుంది, ఆఘాతం ఉంటుంది, అంత తీవ్రంగా ఈ లాగుతుంది, అంత తీవ్రంగా గుంజుతుంది అనమాట. చెప్పేవాడి అబద్ధం యొక్క తీవ్రతను బట్టి దీంట్లో కూడా అంత కంపనం వచ్చేస్తుంది. అట్లా ప్రోగ్రామ్ అయింది. సరే, ఇంకా ఆయన కూర్చొని ఇంకా అన్ని చేసిన తర్వాత మాట్లాడుతూ నేను మీకు నిజంగా చెప్పేది ఏమిటంటే అన్నాడు. నిజంగా అని ఎప్పుడైతే అన్నాడో ఆయన, తట్టుకోలేకపోయి కుర్చీ ఢామ్ అని పేలిపోయింది. ఇది లాగడం ఇక ఏం చేయడం కాదు, పేలిపోయింది. ఢామ్ అని పేలిపోయి అన్ని నిప్రోబలు వచ్చేసాయి, పొగ. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆ కూర్చున్న ఆయన ముఖమంతా మసే. ఎందుకంటే కుర్చీ కూడా తట్టుకోలేదు. దాన్ని ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదు. ఈ వైబ్రేషన్ తట్టుకోలేకపోయింది, అది పేలిపోయింది. ఏమిటంటే వ్యవహారం,
ఈ శాసకులు కానీ ముఖ్యంగా భక్షకులు కానీ వీళ్ళు ఇలాంటి వ్యవహారాల్లోనే ఎక్కువగా ఉంటారు. కారణం ఏమిటి? ఎందుకు అని అంటే ఇది ఒక రకమైనటువంటి కంట్రోలింగ్ బిహేవియర్ అంటారు. నకారాత్మకమైనటువంటి చాలా చేటును కలిగించేటటువంటి బిహేవియర్. ఎవరూ పట్టరేమో కానీ మన లోపల శరీరానికి కూడా అంత జ్ఞానం ఉందండి. అదే పట్టేస్తుంది ముందు లోపల. అది పట్టేసి దానికి అనుగుణంగా స్పందించి ఉన్న సిస్టమ్ని చెడగొట్టుకుంటూ పోతుంది. అది ఎందుకంటే మన చేతుల్లోనే ఉన్నటువంటి విషయం. అది ఒక పరికరాలే పట్టుకుంటున్నాయని అంటే ఇంకా మనకు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమిటి అని అంటే మరి ఏం చేయాలి ఇలాంటప్పుడు అని అంటే పరిష్కార మార్గాల్లో 4వది సత్ శాస్త్రముల ద్వారా, సత్ సంగముల ద్వారా ఒక్క విషయాన్ని గ్రహిస్తే చాలు. అనుభవించాల్సిన తర్వాత మాట అర్థమైతే చాలు. ఏమిటి? అందరిలో ఒక్కళ్ళు అంతర్యామిగా ఒక్కళ్ళే ఉన్నారు. అందరిలో అంతర్యామిగా లోపల హృదయం లోపల కూర్చొని ఒకే ఒక పరమాత్మ ఉన్నారు అని అర్థం చేసుకుంటే అక్కడి నుంచి భక్షకులకి శాసకులకి ప్రవర్తన కొంచెమైనా మార్పు వస్తుంది. ఈ వేరే వాళ్ళకి ఎవరైతే వీళ్ళతో సంబంధం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. వాళ్ళపై ద్వేషము, వాళ్ళపై ఇంకో రకంగా భావం కాకుండా అంతర్యామి లోపలే ఉన్నారు. ఉన్న లోపాలన్నీ మనసులో బుద్ధిలో ఉన్నాయి కానీ అంతర్యామి ఒకళ్ళే కదా. అంతర్యామిలో దోషం ఎక్కడుంది? నిర్దోషమైనటువంటి బ్రహ్మ అక్కడ ఉన్నాడే కానీ దోషమంతా మనసులో బుద్ధిలో ఉంటుంది. అంతకంటే ఏముంటుంది? భావాలలో ఉంటుంది, అంతఃకరణంలో ఉంటుంది అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమవుతుంది. 5వ పాయింట్ క్షమించి మన్నించేటటువంటి నైజం అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ఎవరి కోసం? మన్నించేసే నైజం అలవాటు ఏందనుకోండి, ఆ గుణాన్ని కలిగించుకుంటే అపరాధిత్వం పోతుంది. ముందుగా ఈ క్షమాగుణం కలిగించుకున్నటువంటి వాళ్ళకి అపరాధిత్వం అంటే గిల్టీ ఫీలింగ్ పోతుంది. దాని తర్వాత క్రోధము, భయం కూడా తొలగిపోతాయి. క్రోధము, భయము, అపరాధిత్వము ఈ 3 కూడా పోతాయి క్షమించి మన్నించేటటువంటి ఆ గుణం అలవాటు చేసుకుంటే. 6వ పాయింట్ భగవానుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన యథార్థమైనటువంటి తత్వము, మనల్ని ప్రేమిస్తారు. మనకున్నటువంటి అభద్రతా భావాలన్నీ కూడా ఆయన ప్రేమలో పోతాయి అనేటటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇంకెవ్వరి ప్రేమలో కూడా అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోదు. భగవంతుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా జన్మకు ఉనికికి కారణమై ఉన్నాడు, నాలో కదిలే శ్వాసకి ప్రతి దానికి కూడా ఆయనే ఆధారంగా ఉన్నాడు, ఇంత ప్రేమతో నన్ను చూసుకుంటున్నాడు అనేటటువంటి విషయం అర్థమయ్యేటట్లయితే ఆ అభద్రతా భావం పోయి భద్రతా భావం కలుగుతుంది. రియల్ సెక్యూరిటీ అనేటటువంటిది నాలెడ్జ్లో అయినా రావాలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వల్లనైనా రావాలి, లేదా భగవంతుడి ప్రేమను అర్థం చేసుకోవడంలోనైనా రావాలి, లవ్ ఆఫ్ గాడ్లోనైనా రావాలి. ఇంకో విధంగా వచ్చే అవకాశం లేదు. ధనం వల్ల కానీ, పేరు వల్ల కానీ, ప్రఖ్యాతి వల్ల కానీ, హోదా వల్ల కానీ, సొసైటీలో ఒక ఇమేజ్ కానీ, మానసిక భావ చిత్రం వల్ల కానీ, దేని వల్ల రాదు. జనం వల్ల కానీ, ఇంకే బలం వల్ల కానీ. రెండే రెండు. భగవంతుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, భగవంతుడికి నేను ఇష్టము, భగవంతుడు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు, భగవంతుడికి నాపై అపారమైన ప్రేమ ఉందంటే ఈ భావంలో, ఈ ప్రేమను అర్థం చేసుకోవడంలో అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతుంది, సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. లేదా పరిపూర్ణమైనటువంటి యథార్థ తత్వ జ్ఞానం కనుక అర్థమయ్యేటట్లయితే, స్వరూపం గురించి అర్థమయ్యేటట్లయితే అభద్రతా భావం పోతుంది. ఇంకే ప్రయత్నం చేసినా పోదు. తర్వాత 7వ పాయింట్ విచక్షణ, విచారణ, విజ్ఞానము, పరిపక్వత ఇవన్నీ సంపాదించాలి. సూక్ష్మంగా చెప్పాలంటే డిస్క్రిమినేషను, మెచ్యూరిటీ, విజ్డమ్ ఇవన్నీ సంపాదించాలి. ఇవి ప్రయత్నం చేయాలి వీటి కోసం. ఇది ఒక పరిష్కారం. 8వ పాయింట్ మన మనసులో ఒక సంభాషణ ఉంటుంది. మానసిక సంభాషణ అంటారు దాన్ని. ఇన్నర్ డైలాగ్, లోపల మెంటల్ డైలాగ్ ఒకటి నడుస్తూనే ఉంటుంది. వేరే వాడు ఉన్నా లేకపోయినా మైండ్లో కొంచెం తిరుగుతూనే ఉంటుంది ఒకటి. ఆ ఇన్నర్ డైలాగ్ ఏదైతే ఉందో మానసిక సంభాషణని గమనించాలి. ఎందుకంటే దాంట్లో చాలా తెలుస్తాయి. ఆ గమనించగలిగితే ఎలా నడుస్తూ ఉంది డైలాగ్ అనే దాన్ని చూస్తే చాలా మార్పు మనలో సంభవిస్తుంది. మన మనస్సులో 9వ పాయింట్ కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. వాటిని గమనించాలి. దేనిపైన విశ్వాసాన్ని పెట్టుకున్నాం, దేనిని నమ్ముతున్నాం? కంట్రోల్ చేస్తేనే వేరే వాళ్ళు ప్రేమిస్తారని నమ్ముతున్నామా, లేకపోతే మంచి మంచి ధార్మికమైనటువంటి విలువలను నమ్ముతున్నామా? విశ్వాసం దేనిపైన ఉంది? అహంకారం పైన ఉందా, లేకపోతే వేరే వాళ్ళల్లో సుఖం ఉందనే భావం పైన ఉందా, లేక సుఖం నాలోనే ఉంది, నా మంచి నడతలో ఉంది, నా సాధనలో ఉంది, నా స్వరూపంలో ఉంది అనేటటువంటి
ఆ జ్ఞానంలో ఉందా? విశ్వాసం దేనిపైన ఉంది? నమ్మకం దేనిపైన ఉంది? గమనించాలి. 10వ పాయింట్, ఎరుకతో మనలో ఉన్నటువంటి ఈ మానసిక వృత్తుల్ని గమనిస్తూ రావాలి. ఇలా ఎరుకతో మానసిక వృత్తుల్ని గమనిస్తూ వచ్చేటట్లయితే చాలా మేలు జరుగుతుంది, చాలా మంచి జరుగుతూ ఉంది. ఈ ఉపాయం మనకు అర్థం కావాలి. ఒక యువకుడట సైకియాట్రిస్ట్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఎందుకనంటే, ఏం చేయాలండి, చూడండి నా సమస్య, నాకేమో ఏదో గొప్ప ఉన్నతమైన లక్ష్యం పెట్టుకొని ఆదర్శం ఏర్పాటు చేసుకొని ఏదో నా కోసము, సంఘం కోసము, దేశం కోసము సాధిద్దాం, పూర్తి సమయాన్ని దానికోసం కేటాయించి సాధించి సఫలమైన తర్వాత దేశానికి కూడా కొంత చేశామని అనిపించిన తర్వాత అప్పుడు మిగతావి చేద్దామని అనిపించింది. నేను ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాను, ఆదర్శవంతమైన లక్ష్యం అది. కానీ ఏం చేయాలండి, మా అంకుల్స్ ఆంటీలు అందరూ కూడా ఏంటి ఎప్పుడు చూసినా, ఎక్కడ ఏ పార్టీలో కలిసినా, ఎక్కడ ఏ పెళ్లిలో కలిసినా, ఎక్కడ ఏ డిన్నర్లో కలిసినా ఒకటే మాట, ఏమిటి ఆ డిన్నర్ పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆ పెళ్లి డిన్నర్కి వెళ్ళామనుకోండి, వెంటనే నీ పెళ్ళి ఎప్పుడు, తర్వాత నీదే, తర్వాత నీదే, తర్వాత నీదే, తర్వాత నీదే, ప్రతి ఒక్కళ్ళు ఇంతే, తర్వాత నీదే, తర్వాత నీదే, నువ్వే తర్వాత, నువ్వే తర్వాత. నేనేమో ఏదో భావాలు పెట్టుకొని కూర్చున్నాను, చేద్దాం ఎలాగో చేసుకోవాలి, తర్వాత చేసుకుందాం, కొంతకాలం మంచిగా సాధించి మనం అంటూ ఏమిటో ప్రూవ్ చేసుకున్నాక మంచి చేసామని అనిపించాక చేసుకుందాం, తర్వాత టైం ఉండదేమో అని ఈయన అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటుంటే ఎంతసేపు ఒకటేనండి వీళ్ళలాగా, ఎంతసేపు రావడం, ఇలా చేపట్టుకోవడం, లేకపోతే ఇలా భుజం తట్టడం, నువ్వే తర్వాత, తర్వాత నీదే, తర్వాత నీదే, నువ్వే నెక్స్ట్, నువ్వే నెక్స్ట్, నువ్వే నెక్స్ట్. ఎక్కడ పోయినా ఇదే గొడవండి మా వాళ్ళతోటి. ఒక్కడు ఊరుకోడు, వచ్చిన ప్రతివాడు ఇంత నువ్వే నెక్స్ట్, నువ్వే నెక్స్ట్ అంటుంటాడు. ఏం చేయాలండి, ఎట్లా కాదు ఇంట్లో నుంచి అని అంటే ఆయన ఏదో ఉపాయాలని చెప్తే అవన్నీ తర్వాత అండి, అవన్నీ నాకు సంబంధించినవి. వాళ్ళను మానిపించాలంటే ఏమన్నా ఐడియా చెప్పండి అన్న. సరే, నువ్వు కొంచెం వేచి చూడాలి, ఈ ఐడియా నీకు చెప్తాను, వేచి చూసి సమయం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించాలన్నాడు. సరే అని ఆయన ఐడియా చెప్పారు. సరే, కొంతకాలం తర్వాత ఈయన అలా ఉంటే వీళ్ళ బంధువులు ఎవరో ఒకరు పోయారు. పోతే అందరూ గుమిగూడారట అక్కడ, సంతాపం తెలియజేయడానికి కూడా. కూడిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళాట. ఎవరెవరైతే ఈయన అన్నారో వీళ్ళు వెళ్ళి పక్కలో ఇలా వేలుతో పొడిచి, తర్వాత నువ్వే, వేలుతో పొడిచి నెక్స్ట్, అదో అది చేస్తున్నారు, నెక్స్ట్ నీకే, పిలిచి మరి మొదలెట్టాడు. ఒక్కొక్కరిని వేలుతో పడడం, నీదే, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వే. హే, ఎందుకు గుర్తు చేస్తావు, అది బుద్ధి లేదు నీకు, నువ్వు తెలీదా, నువ్వు చెప్పాలా? ఈ ఒకటే పద్ధతి అబ్బాయిది. వాళ్ళు ఎంత అడిగారు ఈయన అంతే, ఒక్కొక్కరిని పిలవడం, చెప్పడం, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నీదే, ఇంతే. వాళ్ళ కుండ మోసుకెళ్తే నెక్స్ట్ నీకే, అక్కడ కట్టెలు కాల్చుండి నెక్స్ట్ నువ్వే, గొయ్యి తవ్వుతుంటే నెక్స్ట్ నీదే, ఇంతే. ఇంకా వాళ్ళందరికీ ఒకటే భయం అంటే ఈయనను చూస్తే, అమ్మో వీడి దగ్గర పెట్టుకోవద్దు. ఎందుకనంటే వాళ్లకు భయానకమైనటువంటిది చివరి క్షణం, అది చూపెడుతున్నాడు ఆయన. ఒక్కడు అడగలేదంటే దాని తర్వాత ఏంటి, నాయన నీ ఇష్టం, దగ్గరికే రారంట. ఇలా వేరే వాళ్ళ దగ్గరికి రాకుండా చేసుకోవడానికి ఉపాయాలు ఉంటాయి, కానీ మన లోపల ఈ భావాలు నకారాత్మకమైనటువంటి దగ్గర రాకుండా చేసుకోవాలంటే కూడా ఉపాయాలు ఉన్నాయండి. అవే ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు. అవి మనలో ఉండాలి. ఆ ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలని మనం కనుక్కోవాలి. అదే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది తెలుసుకోకపోతే బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం, వ్యధ చెందుతుంటాం, ఎందుకన్నా సంబంధంలో ఉన్నాం అనుకుంటాం, కొనుక్కుంటాం, ఈడ్చుకుంటూ పోతూ ఉంటాం. అది కాదు కావాల్సింది. అలా అయితే లైఫ్ అంతా ఒక డ్రాగ్ లాగా ఉంటుంది. అది కాదు. వాళ్ళల్లో మార్పు రా, వాళ్ళల్లో ఏం మారుతారు, వాళ్ళు మారేది తర్వాత మాట. ముందు మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చిందంటే పరిష్కారాలు చూసామంటే అయిపోతుంది. ఎంత జాగరూకత ఉండాలంటే, ఒక ఆయనట మధ్య వయసులో ఉండే ఆయన ఒక పెద్ద మాల్లోకి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడని తీసుకొని వెళ్ళాడు. సరే, కాసేపు అయిన తర్వాత ఆయన కొంచెం టెన్షన్లో ఇటు అటు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే అక్కడికి ఒక అందమైన యువతి కూడా వచ్చిందట. ఆ మాల్కి పెద్ద 7 అంతస్తుల మాల్ అన్నమాట. దాంట్లోకి వెళ్ళారు. ఒక అందమైన యువతి కూడా వచ్చింది. ఆవిడ చూసింది, ఏమిటి ఈయన ఇట్లా తిరుగుతున్నాడు, పెద్ద అయినా ఎందుకు ఇట్లా తిరుగుతూ టెన్షన్లో, ఏమన్నా కావాలేమని. ఏం కావాలండి అని అడిగాను. ఏమైందండి మీకు, ఎందుకు ఇంత టెన్షన్లో ఉన్నారు? అప్పుడు ఆయన అన్నాట, ఏమీ లేదమ్మా, ఇదిగో మా ఆవిడని తీసుకొని వచ్చాను ఇక్కడికి. ఆవిడ అలా నా పక్కనే నడుస్తూ ఉంది. ఏ అంగడిలో ఏది నచ్చిందో, ఏది బేరం ఆడాలనుకుందో, ఏది కొనాలనుకుందో, ఏది చూసిందో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇంకా నాకు అర్థం కావట్లేదు, ఎతుకుతున్నాను, ఎంత వెతికినా కూడా ఎక్కడ కనపడట్లేదు. నాకు చాలా ఇదిగా ఉంది, అసలు ఏమిటి ఇదంతా అనిపిస్తుంది, ఏమిటి ఇలాగే 7 అంతస్తులు, నేను అలసిపోతున్నాను అని చెప్పేసి అట్లా చెప్తూ పోయాడట. చెప్తూ ఉంటే ఆవిడ ఏదో చెప్తుంది, నేనేదో మాట్లాడుతుంది. సడన్గా ఇంక మెరుపు లాంటి ఆలోచన వచ్చిందట. వెంటనే, అమ్మాయి నువ్వు ఒక సహాయం చేస్తావా నాకు అని అడిగాడు.
ఏమిటండి అని అడిగినట్టు. ఏమీ లేదమ్మా, ఇది నా మంచి కోసమే, మా ఆవిడ్ని కనుక్కోవడం కోసమే. నేను చెప్పండి తప్పకుండా, మీ పెద్దవాళ్ళు ఇట్లా. ఏమీ లేదమ్మా, ఆ పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా మాల్లో, ఒక కప్పు ఐస్ క్రీమ్ తీసుకొని రా, 2 స్పూన్లు తీసుకురా, నా ముందు కూర్చో, చేతిలో పట్టుకో కప్పు, 2 స్పూన్లు పెడతా, ఒకటి నాకు తినిపి ఇంకో స్పూన్తో నువ్వు తిను, ఊరికే కూర్చో అలాగా. ఇలా చేస్తే అన్న, నువ్వు చెయ్యమ్మాయి, నీకు తెలియదు, నువ్వు చెయ్యి మొదలుపెట్టు, మా ఆవిడ ప్రత్యక్షం అయిపోతున్నాను. అదేంటండి అని అంటే, ఆవిడెక్కడుందో నాకు తెలియదు కానీ నేనెక్కడున్నానో ఆవిడకి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఒక కన్నేసి ఉంచుతుంది నా మీద. యుక్త వయసులోనే కాదు, మధ్య వయసులో కూడా ఇంతే. ఎక్కడికి వెళ్ళినా ఒక కన్నేస్తుంది, అప్పుడప్పుడు నన్ను గమనిస్తూ ఉంటుంది, తెలుసు నేను ఎక్కడున్నానో, నాకు తెలియట్లేదు ఆవిడ ఎక్కడుందో కానీ. నువ్వు ఇలా కూర్చో, ఆవిడ వచ్చేస్తుంది చూడండి. ఇంకా అమ్మాయి అలానే కూర్చున్నారు, 1 స్పూన్ తినిపించింది లేదు, ఆవిడ వచ్చేసింది. ఏమిటి? అంత జాగరూకత అన్నమాట, అంత అలర్ట్నెస్, అంత జాగరూకత మన మనసులో ఉండే భావాలపై ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, అట్లాంటి జాగరూకత అవసరం. అది పరిష్కారం, వేరే వాళ్ళ మీద కాదు. ఆయన మీద ఆవిడికి, ఆవిడ మీద ఆయనకు ఉండొచ్చు, అది మంచిదే. కాకపోతే ఇది చాలా ముఖ్యం. సేమ్ పద్ధతి, పెద్ద కష్టమైన పద్ధతి అండి, ఇది ఎప్పుడు చేసే పద్ధతే, కానీ ఇది లోపల చేయాలి. లోపల కనుక ఇది వచ్చేటట్లయితే, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ భావాలని కనుక వచ్చేటట్లయితే, అక్కడే మనకు చక్కని పద్ధతి లభ్యమవుతుంది. మంచి సాధన చేసి ముందుకు వెళ్ళేటందుకు వీలవుతుంది. పరిష్కార మార్గాల్లో ముందుకు వెళుతూ దైవీ సంపదలో ఉండేటటువంటి కొన్ని విషయాలంటే 16వ అధ్యాయంలో మొదటి శ్లోకాలలో ఉండేటటువంటి విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిష్కారాలు ఊరికే చర్చించుకోవడం కాకుండా దానికి ఒక చక్కని ఆధారం కూడా మనం చూస్తే చాలా బాగుంటుంది. అది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అభయం అని అన్నారు అంటే ఏమిటి? మనకు కొన్ని ఉంటాయి భావాలు. చూడండి, ఇది దైవీ సంపద. అంటే దైవీ సంపదకు యోగ్యత కలిగించుకొని పుట్టినటువంటి వాళ్ళల్లో ఇది ఉంటుంది. మనం కూడా దాన్ని చూసి మనం కొంచెం కలిగించుకుంటే బాగుంటుంది. అది భగవద్గీత ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. ఏమిటి అభయం అంటే అనంటే, మనకు కొన్ని భయాలు ఉంటాయి. నాకున్నటువంటిది ఇది లేకపోతే ఏమైపోతుందో, అది లేకపోతే ఏమైపోతుందో, వీళ్ళు లేకపోతే ఏమైపోతుందో, అది కాకపోతే ఏమైపోతుందో, ఇది కుదరకపోతే ఏమైపోతుందో అనే భావాలు, భయాలు ఉంటాయి. ఆ భయాన్ని పరిత్యజించినటువంటి వారు, లేదా ఆ భయం లేకుండా చేసుకున్నటువంటి వారు, అంటే మనకు కూడా అది ఒక ఆధ్యాత్మిక పరిష్కారం అన్నమాట. ఏమవుతుంది? భగవంతుడు ఉన్నాడు, జరగాల్సింది తప్పక జరుగుతుంది, మనం చేయగలుగుతాం, ఆ పరిస్థితిని కూడా మనం ఎదుర్కోగలుగుతాం, ఆ పరిస్థితిని కూడా చక్కగా మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం, మన మనసు మనకు నియంత్రణలో ఉంటుంది అనే నమ్మకంతో ఉండడం అభయం అని కూడా అనిపిస్తూ ఉంది. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విధంగా అర్థం చేసుకోవాలంటే, శాస్త్ర ఉపదేశం ఏదైతే ఉంటుందో, గురువు ద్వారా, శాస్త్రం ద్వారా మనం ఉపదేశాన్ని అయితే పొందుతూ ఉంటామో, ఆ జ్ఞానం నిశ్చిత జ్ఞానంగా తయారు చేసుకొని మననం ద్వారా చక్కగా మనసులో దాని గురించి అనుకొని చక్కగా దాన్ని నిధిధ్యాసంలో తీసుకొని నిశ్చిత జ్ఞానాన్ని చేసుకొని నిస్సంశయంగా అనుష్ఠించుట, సంశయం లేకుండా దాన్ని పాటించడం, అది కూడా అభయం అవుతుంది. దానివల్ల కూడా ఆ అభయం అనేటటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. మూడవ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రాణులందరికీ అభయాన్ని మనం అందించాలి అని సంకల్పించుకుంటే, అంటే ఎవరికి భయాన్ని కలిగించకూడదు, ఏ విధంగా కూడా ఆలోచనల వల్ల కానీ, వాక్కుల వల్ల కానీ, కర్మల వల్ల కానీ అని మనం అనుకొని మనం ప్రవర్తిస్తే, ఇతరులకు కూడా అభయాన్ని మనం అందిస్తున్నాం కనుక మనకు కూడా అభయం అనేది ఉంటుంది. అంటే ఆ భయం అనేది ఉండదన్నమాట. అటువంటి పరిస్థితి, ఆ అభయం అనేటటువంటి స్థితి మనలో కూడా ఏర్పడుతూ వస్తుంది. తర్వాత సత్వ సంశుద్ధి అని అన్నారు. ఏమిటది? రాగద్వేషాలు. అంటే ఇప్పటిదాకా మనం చూసామే, ఈ కలుషితమైనటువంటి మలం అంతా కూడా ఈ రాగద్వేషాలు లేకుండా మనస్సుని ఉంచుకోగలిగితే, కనీసం తగ్గించుకోగలిగితే మనస్సు నిర్మలమవుతుంది, అంతఃకరణం నిర్మలమవుతుంది. అంతఃకరణం నిర్మలమైపోయిందని అంటే మనం వేసుకునే వస్త్రాలు కానీ, వాడేటటువంటి పరికరాలు కానీ, వాహనాలు కానీ, ఇంకేవైనా కానీ, ఇంట్లో పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటాం. చాలా రకరకాలుగా ప్రయత్నం చేస్తాం. అలాగే మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకునేటట్లయితే భగవంతుని స్మరణకు, భగవంతుని ధ్యానానికి, చివరకు భగవంతుని ప్రాప్తికి ఇదే హేతు అవుతూ ఉంది, శుద్ధమైనటువంటి అంతఃకరణం. కనుక ఇలా ఉంచుకోవడం సత్వ సంశుద్ధి.
మరొకటి ఏమిటి అని అంటే, పరులను వంచి ఏదైతే ఉంటుందో దానిని పరవంచనము అంటున్నారు. అటువంటి పరవంచనం లేకుండా ఉండేటటువంటి స్థితి సత్వ సంశుద్ధి. మరొకటి, మనసులో ఒక మాట బయటికి మరొక విధంగా ఉంటుంది ప్రవర్తన, అది మాయ అంటారు. ఆ మాయ లేకుండా ఉండేటటువంటి స్థితి సత్వ సంశుద్ధి. తర్వాత చూచినది చూచినట్లుగా కాక ఇంకొక విధంగా చెప్తూ ఉంటారు, ఇంకొక విధంగా తెలియజేస్తూ ఉంటారు, అది అనృతము అని అంటారు. అనృతం లేకుండా ఉన్నటువంటి స్థితి సత్వ సంశుద్ధి. ఆ సత్వ సంశుద్ధి అన్నమాట. కనుక ఇటువంటి చక్కని శుద్ధిని మనం మనసులో ఇవన్నీ లేకుండా కనుక చూసుకునేటట్లయితే మనసులో మంచి శుద్ధి కలుగుతుంది. తర్వాత జ్ఞానయోగం అన్నారు. శాస్త్రము చేత, ఆచార్యుని చేత పొందేటటువంటి యథార్థ స్వరూపానికి సంబంధించినటువంటి బోధ ఏదైతే ఉంటుందో అది జ్ఞానము అని అనబడుతూ ఉంది. ఈ జ్ఞానము అనుభవ రూపంలోకి మనం తీసుకొని వచ్చేటట్లయితే సాధన ద్వారా అది యోగము అనబడుతుంది. ఇది ఒక్కొక్కప్పుడే కాకుండా ఎల్లవేళలా మనలో ఉండేటట్లు మనం ప్రయత్నం చేసేటట్లయితే వ్యవస్థితి అంటారు. జ్ఞానయోగ వ్యవస్థితి అని అన్నారు. అది జ్ఞానయోగ వ్యవస్థితి అయిపోతుంది అనమాట. అది స్థిరంగా ఉండిపోతుంది ఎల్లవేళలా ఉండేటట్లయితే. కనుక ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత దానము అంటే ఎవరికన్నా లేనటువంటి వాళ్ళకి ఏదైనా సరే, డబ్బులని కాదు, వాళ్ళకి సహాయం అవసరం, వాళ్ళకి మంచి మాట అవసరం, వాళ్ళకి ఓదార్పు అవసరం, వాళ్ళకి మన దయ అవసరం, వాళ్ళకి మన మంచి చూపు అవసరం, దృష్టి అవసరం, ఇవన్నీ ఆశీర్వచనం అవసరం, లేకపోతే మంచి వాక్యం అవసరం, ఇలాంటివి ఏదైనా సరే అందివ్వడం అది కూడా దానమే అవుతుంది. శరీర ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అది దమం అవుతుంది. త్యాగభావనతో ఉండడం యజ్ఞం అవుతుంది. ఇలాంటి మంచి విషయాలు మనం ఎప్పుడు కూడా శాస్త్రము ద్వారా తెలుసుకుంటూ, చదువుతూ, దాని గురించి ఆలోచన చేస్తూ ఉండడాన్ని కూడా స్వాధ్యాయం అనబడుతూ ఉంది. ఇలాగా దాని తర్వాత ఇవన్నీ చేయడం వలన సరళమైనటువంటి హృదయం ఏర్పడుతుంది, సరళమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలా సరళత్వంలో ఉండడం ఆర్జవం అని అనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా దైవీ సంపద, ఇవన్నీ ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలే. కనుక దీంట్లో ఏది కలిగించుకున్నా కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. తర్వాత శ్లోకంలో అహింస సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. 16వ అధ్యాయంలో భగవద్గీతలో 2వ శ్లోకంలో ఈ విషయం ఉంటుంది. అహింస అంటే ప్రాణులందరికీ, చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ మనస, వాచ, కర్మణ ఏ విధంగా కూడా మనం హింసని కలిగించకుండా ఉండడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత సత్యం అని అన్నారు. అంటే అప్రియమైనటువంటిది, అప్రియంగా ఉండేటటువంటిది, అనృతమైనటువంటిది, లేని విషయము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. అప్రియంగా, అనృతంగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విషయం. అక్రోధ అన్నారు. ఇది ఒక మంచి క్వాలిటీ అండి. మనం పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మిక పరిష్కారం మనకి ఎన్నోసార్లు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అక్రోధ అంటే ఏమిటనంటే, ఎవరన్నా దూషించారు, దూషించినప్పుడు మనలో ఆవేశం కట్టలు తెంచుకొని ఠై అని వచ్చేస్తుంది. ఏదో డ్యామ్ తెగిపోతే ప్రవాహం బయటకు వచ్చిన ఆవేశం ఇట్లా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దానిని ఉపశమింపజేయడం, తత్కాలంలో, ఆ కాలంలో, ఆ సమయంలో ఉపశమింపజేయడం, దాన్ని వదిలేయడం. నాది కాదు అని వదిలేయడం, అంతే. నాకు సంబంధించింది కాదు, నేను దీంతో సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అని వదిలేయడం, ఉపశమింపజేయడం, దాన్ని. అది అక్రోధ అని అంటూ ఉన్నారు. ఇది మనకు జీవితంలో చాలా చోట్ల తారసపడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే లోపల ఆవేశం వచ్చిందో దైవీ సంపద గుర్తు తెచ్చుకోవాలి, వదిలేయాలి దాన్ని. దాన్ని పట్టుకోకూడదు. పట్టుకుంటే మనల్ని లాక్కెళ్తుంది. ఎక్కడికి లాక్కెళ్తుందో తెలియదు, ఎక్కడ పడేస్తుందో తెలియదు. అందుకని వదిలేయి. నాది కాదు, నేను కాదు, వదిలేయి, అయిపోయింది. నేను వదిలేసా పో అంటే వెళ్ళిపోతుంది. పట్టుకో అని మనల్ని పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చెప్పాలి, నేను వదిలేసా, అయిపోయింది, మానసికంగా వదిలేసా. లేకపోతే వాళ్ళ ఆవిడ ఆయన్ని పట్టుకుందే అలాగ చూస్తుంది, అలా జాగ్రత్తతో ఉంటే వెళ్ళిపోతుంది. కనుక అక్రోధ. తర్వాత త్యాగము అన్నారు. ఇందాక యజ్ఞభావంలో త్యాగం అనగా ఇక్కడ ఏమిటి? అవలక్షణాలన్నీ సన్నిసించడం. అవలక్షణాలను, బాంధవ్యాన్ని అంటే బంధనాల్ని కలిగించేటటువంటి వాటిని అన్నింటినీ కూడా సన్నిసించడం అని అనుకోవచ్చు. తర్వాత శాంతి అన్నారు. అంటే అంతఃకరణంలో రకరకాలైనటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి, వాటిని అన్నిటినీ ఉపశమింపజేయడము. తర్వాత దయ, దుఃఖితులైన వారికి, దుఃఖంలో ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల కృపను చూపడం. మరి అలోలుప్తం అని కూడా అంటున్నారు ఇక్కడ.
వికార హేతువులైనటువంటి విషయాలు ఉంటాయి, వికారాన్ని కలిగించేటటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు కనపడుతూ ఉన్నప్పుడు కూడా లోపల వికారం కలగకుండా గనక మనం ఉండగలిగితే అది అలోలుప్తం అని అంటూ ఉన్నారు. అది కూడా మనం కలిగేది అంటే బయట ఏదో ఒక ఇంద్రియాల ద్వారా, నేత్రముల ద్వారా, కర్ణముల ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, ఇంకా రకరకాలుగా శరీరం ద్వారా ఇలాగ అన్ని లోపలికి వచ్చాయి. లోపలికి వస్తూ ఉంటే దీనివల్ల వికారాలు కలుగుతున్నాయి. ఆ వికారాలు కలుగుతూ ఉంటే అవి కలుగజేసుకోకుండా ఉండేటటువంటి స్థితి, చక్కని స్థితి, అది కూడా సాధన జీవితం. అందుకని చూసింది ప్రతిదీ పట్టుకునేటటువంటి స్థితిలోకి రాకుండా, విన్నది ప్రతిదీ మనల్ని పట్టేసుకోకుండా, తాకిన ప్రతిదీ మనల్ని పట్టేసుకోకుండా అలా కాకుండా ఉండగలిగితే, ఆ లోపల వికారం వచ్చినప్పుడు దాన్ని జాగరూకతతో, ఎరుకతో, గమనికతో చూడగలిగితే అది పట్టుకోకుండా ఉంటుంది. ఆ లేకుండా ఉండగలిగితే అది చక్కని స్థితి. అపైశునం అని అన్నారు. అంటే ముఖ్యంగా ఇది పైశునం అని అంటే ఏమిటి? వేరే వాళ్ళ యొక్క దోషాలు ఉంటాయి, వాళ్ళే చెప్పుకొని ఉండొచ్చు, మనకి ఇంకెవరైనా చెప్పుండొచ్చు, మనకు ఆధారాలు ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ మనం ఏమిటంటే వేరే వాళ్ళ దోషాల గురించి చర్చించుకోవడంలో రక్తి, మంచి జ్యూసీ టేస్టీగా ఉంటుంది. అది మనల్ని మనం చక్కపరుచుకోవడం కోసం, వాళ్ళ బారి నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం, లేదా ఒక సంస్థని కానీ ఒక వ్యక్తిని కానీ రక్షించడం కోసం చెప్పడం అది వేరే విషయం. కానీ ఇది ఒక నైస్ టైంపాస్ టేస్టీ డిష్ అయిపోతుంది. ఎంతసేపు చర్చ, వేరే వాళ్ళ దోషాల గురించే చర్చ. అది చెబితేనే తృప్తి, అహంకారానికి కొంచెం సాటిస్ఫై అవుతుంది, లేకపోతే ఇంకో సాటిస్ఫాక్షనే ఉండదు, తృప్తి ఉండదు. అలాంటిది అన్నమాట పైశునం అంటే. అది లేకుండా ఉండడం, మంచి విషయాల్లో ఆనందాన్ని పొందడం, దైవీ విషయాల్లో, మంచి విషయాల్లో, ఆనంద విషయాల్లో, ప్రేమ విషయాల్లో, త్యాగ విషయాల్లో, యజ్ఞ విషయాల్లో, ఇట్లాంటి విషయాల్లో ఆనందాన్ని పొందడం వేరు. కనుక ఇది లేకుండా ఉండడం. మార్దవం అని అన్నారు. అంటే ఏమిటి? క్రౌర్యము లేకుండా ఉండుట. అంటే ఇంకొక విధంగా దీన్ని ఆలోచన చేసి చూసేటట్లయితే, ఇతరులు వ్యర్థంగా మనతో వివాదానికి గురైనప్పుడు, అంటే వ్యర్థంగా వివాదం చేసినప్పుడు, మనతోటి వాదానికి ప్రయత్నించినప్పుడు, కొంతమంది వ్యర్థంగా వాదంలోకి దింపాలని చూస్తారు. ఊరికే వాళ్ళకు వాదించడమే ఒక అలవాటు, ఎలాగోలాగా వాదంలోకి దింపాలి. వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు దానికోసం. ఈ మధ్యన క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, వాళ్ళని సరిగ్గా ఆడుకుంటూ ఉంటే కాన్సన్ట్రేషన్ భంగం చేయడానికి ఆస్ట్రేలియా వాళ్ళు మొదలెట్టారు ఇదంతా. వాడు సరిగ్గా ఆడుతుంటాడు, వాడిని ఏదో అంటారు మాట, అనకూడని మాట అన్నాడంటే వాడు మనసుగా డిస్టర్బ్ అయిపోతుంది, వాడు కాన్సన్ట్రేషన్ చేయడం వాడు పోతాడు. అలాగా వాదనలోకి దింపుతారు, లేకపోతే మనసుకు కలత పెడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా ఎవరన్నా పెట్టినప్పుడు ఏమిటంటే, వాళ్ళు వాదిస్తూ ఉన్న, వ్యర్థంగా వాదిస్తున్నప్పటికి కూడా రెండు విషయాలు. విసుగు చెందక, చూడండి దైవీ సంపద వాళ్ళు ఎలా ఉంటారు. విసుగు చెందక, అప్రియములు పలుకక. విసుగు చెందరు, అప్రియము పలకరు. విసుగు చెందక, అప్రియము పలకక, చేసేది చేస్తుంటారు, బోధిస్తుంటే బోధిస్తుంటారు, ఆడుతుంటే ఆడుతుంటారు, వ్యవహరిస్తుంటే వ్యవహరిస్తుంటారు, సేవ చేస్తుంటారు. అంతే. విసుగు చెందరు. ఎందుకంటే వాళ్ళు పట్టుకోరు దాన్ని అసలు. అనుకోవాల్సిందే. అనుకో, నాకంటే నేను వింటే కదా, నేను పట్టుకుంటే కదా, నేను పెట్టుకుంటే నన్ను పట్టుకుంటుంది, నేను పట్టుకోకపోతే పట్టుకో, నువ్వు వదిలేస్తావు, నేను పట్టుకునే లేదు, నువ్వు అనుకో గాల్లో, నాకేంటి, అయిపోయింది. నువ్వే అనుకో, నీ నోరేని వస్తుంది, నాకేంటి. అలా ఆ విధంగా అన్నమాట. కనుక ఆ విధంగా ఉండడం అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో, మనం చేసే పనిని చెయ్యాలి. అప్రియం పలకాలంటే మనలో కూడా మైండ్ ముందు అది పెట్టుకోవాలి. దానికి ఏది చెప్పాలి అనుకోవాలి, ఇవన్నీ ఎందుకు గొడవ. దాన్ని వదిలేస్తే అయిపోయింది, అక్కడే వదిలేయచ్చు. మనం వద్దనుకుంటే ఎన్ని వదిలేయట్లేదు, అలాగే దీన్ని వదిలేయచ్చు, మన లోపలికి వచ్చేదాన్ని వదిలేయచ్చు. అలా ఉండడాన్ని మార్దవం అని అన్నారు. హ్రీహి అన్నారు. అంటే ఏమిటి? కొంతమంది ఉత్తములలో ఈ భావం ఉంటుంది. ఏదైనా చేయకూడని పని ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చి చేయాలని ప్రేరేపణ కలుగుతూ ఉంటే లోపల ఒకటి వస్తుంది, ఇది ఎందుకు చేయడం, ఇది వద్దు, ఇది ఎందుకు చేయడం, ఇది వద్దు, ఇది ఎందుకు చేయడం, ఇది వద్దు అని వస్తుంది. దానిని లజ్జ, హ్రీ పదంతో పోలుస్తూ ఉన్నారు ఇక్కడ. లజ్జ అంటారు. అంటే మామూలుగా ఉండేటటువంటి వాళ్ళకి మరీ వ్యామోహంలో, మూఢత్వంలో అలా అనిపించదు అనుకోండి. కాకపోతే ఉత్తమ సంస్కారాలు ఉండే వాళ్ళకి ఇది ఒక కాషన్, లోపలే ఒక సిగ్నల్ ఉంటుంది. ఏదో పరిస్థితులు, ఒక్కోసారి బలహీనకరమైన పరిస్థితులు ఉంటాయి, ఏదో ఉంటాయి. అటప్పుడు చేయాలనిపించినప్పుడు లోపల వద్దు, ఎందుకు చేయాలి, ఇది వద్దు అని అది లోపల ఉంటుంది. దైవీ సంపద ఉన్నటువంటి అదే ఆపేస్తుంది అక్కడ లోపల. చాలామంది ఇది లేని వాళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకన్నా చేసామనుకుంటారు. ఇది లేదనమాట ఆ విషయం. అది సంపద. అచాపలం అని అన్నారు. అంటే ఏమిటి? చేతులు కాళ్ళు ఊరికే వ్యర్థంగా ఊపుకుంటూ ఉండకుండా. అంటే ఏమిటి? అది కాదు, స్థూలంగా దానిని వ్యర్థ పనులలో ఉంచకుండా, వ్యర్థంగా వీటిని ఉపయోగించకుండా అని అర్థం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత.
తేజస్సు ఉంటుంది. అంటే ముఖానికి గ్లో అని కాదు, అక్కడ లోపల ఉన్నటువంటి ప్రతిభ అది బయటికి వ్యక్తమవుతుంది కనుక అది అంతటా కూడా కనపడుతూ ఉంటుంది. అంతేగాని ముఖాన్ని దేనితోనో తోముకుంటే వస్తుందని కాదు, అక్కడ యథార్థంగా లోపల శుద్ధత్వం ఉంటే అది బయటికి కనపడుతూ ఉంటుంది. క్షమ అన్నారు అంటే ఏమిటి? ఈ క్షమకి ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు అక్రోధానికి పోల్చి చూసుకోవాలి. అక్రోధం అంటే ఏమని తెలుసుకున్నాం? ఎవరన్నా దూషిస్తే ఆవేశం కట్టలు తెంచుకుంటూ వస్తుంటే అక్కడే దాన్ని వదిలేయడం, ఉపశమింపజేయడం. కానీ ఇక్కడ క్షమ అంటే ఏమిటి? కోపంతో ఏమన్నా చేసినా, వాళ్ళు లాగినా, తిట్టినా, తోసేసినా, ఇంకేం చేసినా కూడా మనస్సులో వికారం లేకుండా ఉండేటటువంటి స్థితి క్షమ. అక్రోధంలో వికారం వస్తుంది, ఆవేశం వస్తుంది, దాన్ని వదిలేస్తాం. ఇది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్. వికారం కూడా రాదు, వికారం కూడా ఉండదు, అసలు అనిపించదు. అలాంటి స్థితి దైవీ సంపదలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చూడండి. వాళ్ళు ముందు అయ్యేటటువంటి స్థితిలో, వదిలేసే స్థితిలోకి వెళ్ళి తర్వాత ఏమీ కానటువంటి స్థితిలో ఉంటారు. ధృతిహి అన్నారు. దుఃఖములు వచ్చినా, ఇంకేదన్నా కష్టమైన పరిస్థితులు వచ్చినా, ఇంకేదన్నా వచ్చినా, మరీ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంతో ఉండడం అనేటువంటి దాన్ని ధృతి అన్నారు. శౌచం అంటే భాష్యంలో శుద్ధి, ఆంతర్యంలో సద్ అసద్ వివేకం చేత రాగద్వేషాలు, వాసనలు అనేటటువంటి మలాన్ని తొలగించుకోవడం శౌచం అన్నారు. అద్రోహ అంటే ఏమిటి? ఇతరులను హింసించాలి. కొంతమందికి ఉంటుంది, ఇది ఎట్లాగైనా పనిబట్ట, ఎట్లాగైనా అంతు వెళ్తారు, ఎట్లాగైనా ఏదో ఒకటి చేయాలి, ఆ భావన లేకుండా ఉండడం అద్రోహ. నా అతిమానిత. నా అతిమానిత అంటే ఏమిటి? నేను అతి ప్రముఖుడను, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా ప్రతిష్ట ఉన్నది అనే భావన లేకుండా ఉండడం. ఇవి 16వ అధ్యాయంలో 1, 2, 3వ శ్లోకాలలో 26 లక్షణాలు చెప్పారు పరమాత్మ. మనం అన్ని చూసాం. ఇప్పుడు ఈ 26లో 6 కానీ లేకపోతే 2 కానీ, 26లో అటు 6 కానీ ఇటు 2 కానీ, పోనీ 6లో నుంచి 2 మైనస్ చేసి 4 కానీ, ఏదో ఒకటి ఇవి కనుక మనం ప్రయత్నం చేసేటట్లయితే శాంతము, సుఖము, శుద్ధత్వము లభించి ఎంతో ఆనందం మనకు లభిస్తుంది. అన్ని సంబంధ బాంధవ్యాలలో ఎవరు ఎట్లా ఉన్నా మనం చక్కగా ఉంటాం, చాలా బాగా మనం చరిస్తూ ఉంటాం. మనం మన నియంత్రణలో మన మనోభావాలని, భావావేశంలని ఉంచుకుంటాం. చక్కగా సంబంధాలలో నేర్చుకుంటాం, పాఠాలను నేర్చుకుంటాం, చక్కగా వృద్ధిని పొందుతాం, వేరే వాళ్ళకే మంచిని చేకూరుస్తాం, మనము కూడా అతి ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాం. కనుక ఇవన్నీ కూడా పరిష్కార మార్గాలే. ఈ విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. అటు తర్వాత ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు రాబోతూ ఉన్నాయి. దీంట్లో సంబంధ బాంధవ్యాలలో మనం ఇతరుల యొక్క ప్రవర్తనల పట్ల కొన్ని నిబంధనలు మానసికంగా ఏర్పరచుకుంటాం. వాటి వల్ల వీళ్ళు ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఒక రకంగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వేరే వాళ్ళకి స్టాండర్డ్స్ మనం తయారు చేసేస్తాం. వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్ ఇలా ఉండాలి అని మనం ఏర్పాటు చేస్తాం. అలా ఏర్పాటు చేసుకోవడం సబబేనా? దానివల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? దానికి పరిష్కారం ఎట్లాగా? ఒకవేళ అలా ఏ పరిష్కారాన్ని వెతుక్కోకుండా ఉంటే చివరకు మనకు ఏ హాని కలుగుతూ ఉంది? ఇవన్నీ కూడా మనం చూసి దానికి ఉత్తమమైనటువంటి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుంటూ వెళదాం. తరువాత ఇంకా రాబోయే రోజుల్లో అసలు శత్రువులందరినీ కూడా ఎలాగ మనం తొలగించుకోవచ్చు? అబ్బో భలే ఐడియా అండి ఇది ఆఖరి రోజు మనం తీసుకుంటాం సబ్జెక్ట్ని. ఎలా తొలగించుకోవచ్చు దాని గురించి మనం నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శత్రుత్వం అనేదే లేకుండా, శత్రు శేషం లేకుండా అనిపిస్తుంటుంది కొంతమందికి. అలాగా ఎలా చేసుకోవచ్చు అన్నీ కూడా రాబోతున్నాయి. అవన్నీ మనం మిగిలినటువంటి ఈ 3 రోజుల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।